Hare Krishna, Mataji and Prabhuji, Dandvat Pranam. We'll do Mangalacharan. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే, సో ఎస్ యాజ్ డిస్కస్డ్ ఈ రోజు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. శ్లోక రేపు డిస్కస్ చేద్దాము మనం, కంటిన్యూషన్ భగవద్గీత శ్లోకాస్ అనేవి.
సో మీకు మీ సాధనలో కానీ మీకు ఇంకేమైనా జెనరిక్ క్వశ్చన్స్ కానీ భక్తి రిలేటెడ్గా అలా ఉన్నట్లయితే వీ కెన్ యూస్ దిస్ సెషన్. ఈ సెషన్లో మనం వాటి గురించి డిస్కస్ చేసి క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు కామ్గా ఉన్నట్లయితే క్వశ్చన్స్ ఏం లేవు, యు ఆర్ వెల్ ఇన్ సాధన అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇస్ దట్ ఫైన్? సాధన అందరిది బాగానే అవుతుందా? చాంటింగ్, బుక్ రీడింగ్, ఏబిసిడి, అసోసియేషన్. ఉంటుంది మాతాజీ. కొద్ది ఇంకే తక్కువ అవుతుంది మాతాజీ. చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏదో ఒకటి రెండు ఏదో ఒక శ్లోకం చదివే వరకు ఆగిపోతున్నాం మాతాజీ. మాతాజీ అన్నారు స్టార్ట్ చేసినప్పుడు యా మనము బుక్ రీడింగ్ మాత్రం మాతాజీ ఫాస్ట్ గా వెళ్ళలేం మాతాజీ. ఎందుకంటే కొన్ని మనకి హ్యాబిట్స్ బిల్డ్ అవ్వాలి మాతాజీ. ఇప్పుడు చాంటింగ్ కూడా ఇనీషియల్ గా నేను స్టార్ట్ చేయడమే 16 రౌండ్స్ చేస్తానంటే ఏం చేస్తాం? ఆ ఆ ఊపు ఉన్నంత కాలం మహా అయితే ఓ వారం 10 రోజులు చేస్తాం, తర్వాత మొత్తానికే పక్కన పెట్టేస్తాం కదా. సో మన మైండ్కి ఏంటంటే మెల్లిమెల్లిగా ఇవ్వాలి మాతాజీ ప్రాసెస్ అనేది. చాంటింగ్ కూడా అందుకే మనకి ఏం చెప్తారంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా, 1 or 2 రౌండ్స్ అంతకన్నా ఎక్కువ చేయొద్దు ఇనీషియల్ గా. సో 1 or 2 రౌండ్స్ 1 month వరకు, లేదా అట్లీస్ట్ ఒక ఏకాదశి వరకు చేయండి, తర్వాత ఇంక్రీజ్ చేయండి అని ఎందుకు చెప్తామంటే మన మైండ్ అనేది ట్యూన్ అవుతుంది అనమాట. లేదు ఒక్కసారిగా ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, ఆ డోసెస్ తట్టుకోలేదన్నమాట. కొన్ని రోజులు చేస్తుంది, తర్వాత మొత్తానికి పక్కన పెడుతుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు అదర్ లిమ్స్ ఆఫ్ భక్తి. మిగిలిన వాటికి కూడా అదే అప్లై అవుతుంది మాతాజీ. సో బుక్ రీడింగ్ కి కూడా అంతే. మనం ఇనీషియల్ గా ఒక్క రోజు ఒక చాప్టర్ అంతా చదివేయాలి అన్న గోల్ పెట్టుకోవద్దు. నేనంటూ ఇవాళ బుక్ తీయాలి, బుక్ లో కనీసం ఒక్క పేజ్ అయినా నేను చదవాలి, ఒక్క పాయింట్ అయినా నేను నేర్చుకోవాలి. సో మెల్లిగా స్టార్ట్ చేయాలన్నమాట. ఒక్క పేజ్ చదవడానికి ఎంత పడుతుంది? మనం ఎంత మెల్లిగా చదివినా కానీ ఒక 10 నిమిషాలు పడుతుంది, అవునా కదా? సో ఒక్క 10 నిమిషాలు ఇవ్వడం మొదలు పెట్టినట్లయితే అలా నెల రోజులు చేశాక ఏమవుతుంది అంటే 10 నిమిషాలు ఇవ్వడం మీకు అలవాటు అయిపోయింది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఓకే 1 పేజ్ చదువుతున్నాను కదా, లెట్ మీ ఇంక్రీస్ ఫర్ 2, ఇంకొక పేజ్. సో 2 పేజెస్ చదవడం మొదలు పెట్టాలి. సో మెల్లిగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాన్ని వదలలేం మాతాజీ. అదే ఏదో హడావిడిగా ఫాస్ట్ గా చేసేసాం అనుకోండి, ఎంత తొందరగా తీసుకుంటామో అంతే తొందరగా వదిలేస్తాం అనమాట. సో గ్రాడ్యువల్ గా తీసుకుంటూ వెళ్ళాలి, మన సాధన మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలమ్మో మేము వేరే వేరే వాళ్ళలాగా చేయలేకపోతున్నామేమో, సో ఇట్లా ఒక్కొక్క పేజ్ చదివితే ఎప్పటికీ స్మాల్ బుక్స్ కంప్లీట్ చేయాలి, ఎప్పటికి నేను పెద్ద బుక్స్ దగ్గరికి రావాలి, ఎప్పుడు నేను భాగవతం చదవాలి, ఎప్పుడు చైతన్య చరితామృత చదవాలి అని మనకు కంగారు ఉంటది. కానీ ఉమ్, ఏ గొప్ప పరుగైనా కానీ ఒక్క అడుగుతోనే మొదలైంది కదా మాతాజీ. ఎంత గొప్ప పరుగైనా ఒక్క అడుగుతోనే మొదలైంది. సో ఇవాళ మనం తీసే ఒక్క పేజ్ అనేది ఆ ఒక్క అడుగు అనమాట. సో అలా మనం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిగా మనం ట్యూన్ అయ్యి మనకి భగవంతుడు ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇవాళ ఒక్క పేజ్ కోసం టైం తీస్తున్నావు, ఒక్క పేజ్ కోసం ఎఫర్ట్ పెడుతున్నావు కదా, రేపు పొద్దున్న ఫ్యూచర్ లో నీకు 10 పేజీలు 15 పేజీలు చదివే ఎఫర్ట్, టైం, ఆ స్ట్రెంగ్త్ కూడా నేను ఇస్తానంటారనమాట. సో చుక్క కలిపి మనకు ఒక బిందె నిండినట్లు మనం చేసే ఒక్కొక్క ప్రయత్నం అనేది మనల్ని ఆ ఇంకా ఎక్కువ స్వాధ్యాయ చేసే దారికి తీసుకెళ్తుంది మాతాజీ. సో నిరాశ పడద్దు, హోప్ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదే పాత్లో ఇలానే మెల్లిగా తీసుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అదే పాత్లో ఉన్నారు కాబట్టి వీ షుడ్ బి హోప్ఫుల్ అనమాట. మనం కూడా ఏదో రోజు ఎంత చదవగలిగితే అంత చదువుతాము. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ లో మనం అన్ని బుక్స్ పోని మన లైఫ్ టైం ఇంత అనుకొని మనం వెళ్ళే పేస్ లో అన్ని బుక్స్ చదవలేకపోయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎంత ఉదారంగా ఎంత మర్సిఫుల్ గా మనకి బుక్స్ ఇచ్చారు అంటే మీరు అన్ని బుక్స్ చదవలేకపోయినా పర్వాలేదు, చదివిన 4-5 బుక్స్ సారాంశాన్ని అర్థం చేసుకున్నా కూడా భక్తి అర్థమైపోయింది. అలా డిజైన్ చేసి ఇచ్చారనమాట. అది మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప అనమాట మనందరి పైన. సో వీళ్ళు కలియుగ జీవులు, వీళ్ళు ఇంత పెద్ద బుక్స్ చదివినా చదవకపోయినా ఈ చిన్న బుక్సే వీళ్ళు ఒక 5-6 ఒక 10 వీళ్ళ జీవిత కాలంలో చదివినా కూడా భగవంతుని గురించి అర్థమైద్ది, వాళ్ళ పొజిషన్ ఏంటి అర్థమైద్ది, ఏం చేయాలి అర్థమైద్ది, అన్ని కూడా ఆ స్మాల్ బుక్స్ లో ఇచ్చేస్తారనమాట. సో మన ఫోకస్ ఎప్పుడూ కూడా కవర్ చేసేయాలి సిలబస్ అనే దానికన్నా కూడా ఏం చెప్తున్నారు, నేనేం అర్థం చేసుకుంటున్నాను, నేను దాన్ని నా జీవితంలో ఏ విధంగా అమలు చేస్తున్నాను, నా జీవితం ఏ విధంగా మారుతుంది, దానిపైన ఫోకస్ అనేది ఎక్కువ ఉంచాలి.
అండ్ దాంతోపాటు గ్రాడ్యువల్గా మనము నెంబర్ ఆఫ్ పేజెస్ చదవడము, నెంబర్ ఆఫ్ శ్లోకాస్ చదవడం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట భగవంతుని కృప వల్ల. ఓకేనా మాతాజీ? సో దానికి అస్సలు నిరుత్సాహపడద్దు. మాతాజీ మీరు లాస్ట్ వీక్ చెప్పినప్పుడు, అంటే మనం లాస్ట్ సెషన్ లో చెప్పినప్పటి నుంచి నేను శ్లోకాస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ శ్లోక చదివాను, అది భాషను చాలా పెద్దగా ఉంది కదా మాతాజీ, 3 పేజీలు చదవడం మళ్ళీ వచ్చేస్తున్నాను. అందుకని ఇంకా అది 2 రోజులు చదువుకున్నాను. తర్వాత అన్ని చిన్న చిన్న శ్లోకాసే ఉన్నాయి మాతాజీ. తర్వాత 3 చేశాను, తర్వాత 3 అట్లా అట్లా ఉన్న 20 శ్లోకాల వరకు చదివాను మాతాజీ. ఇంకా మళ్ళీ కొన్ని ఆగిపోయాను పోకుండా. ఒక్కోసారి అట్లా డ్రాప్ అయిపోతున్నాను, బాధ అనిపిస్తుంది అనమాట. అదే చదివేదాన్ని ఎందుకు అయిపోయాను అనిపిస్తుంది అనమాట. అట్లా మనకు ఒక చదువుతున్నా. కోట్ ఉంటది, పేజ్ బై పేజ్ బికమ్ అ సేజ్, ఎస్కేప్ ద కేజ్ బిఫోర్ యు ఏజ్ అంటారనమాట. అంటే ఒక్కొక్క పేజ్ చదివే కొద్దీ వి బికమ్ అ సేజ్, మనం ఒక సాధులా మారుతాం అనమాట. ఎస్కేప్ ద కేజ్, ఎస్కేప్ ద కేజ్ అంటే ఏంటి? మనం ఏదైతే ఈ పంజరంలో ఉన్నామో, ఈ శరీరం, ఈ భౌతిక శరీరం అనే పంజరం, ఇది కేజ్ అన్నమాట. మనం ఇట్లా ఒక చిలుక కేజ్ లో బంధిస్తే ఎలా ఉంటది పంజరంలో, సో ఆత్మ ఈ శరీరంలో అలా బంధించబడిపోయింది కదా. సో పేజ్ బై పేజ్, ఒక్కొక్క పేజ్ చదివే కొద్దీ వి బికమ్ అ సేజ్, మనం ఒక సాధులాగా మారుతూ ఉంటాం అనమాట. దెన్ గ్రాడ్యువల్లీ ఏమైంది? ఎస్కేప్ ద కేజ్, మనం ఈ కేజ్, ఈ పంజరం నుండి బయటకు వచ్చేస్తాము. బిఫోర్ యూ ఏజ్ అంటే మనం ఏజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయే లోపు మనం ఈ పంజరంలో నుండి చిలుక బయటకు వచ్చేసినట్లుగా మనం బయటకు వస్తాం అనమాట. ఎలా? పేజ్ బై పేజ్, ఒక్కొక్క పేజ్ చదివే కొద్దీ మనకి ఆ శక్తి బుద్ధి వస్తుంది మాతాజీ. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్, కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నేను ఒకప్పుడు అస్సలు చదవని దాన్ని, ఇవాళ నేను బుక్ తీసి చదువుతున్నాను. సో నాలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఒకప్పుడు ఒక్క శ్లోక కూడా తీసి చదవడానికి నాకు హెల్త్ కానీ నాకు రీజన్స్ కానీ ఏవో ఉన్నాయి, కానీ ఇవాళ కష్టమైనా కానీ నేను తీసి చదువుతున్నాను. సో దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ మీ అని మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఇలా చేస్తూ ఉంటే 2 ఏళ్లలో అయిపోతుంది కదా భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివితే 2 years లో భగవద్గీత అయిపోతుందా లేదా చెప్పండి? సో ఇప్పటిదాకా అసలేమి చదవని మనము 2 ఏళ్లలో భగవద్గీత మొత్తం చదివామంటే దట్ ఈస్ లైక్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ కదా మాతాజీ. సో చేయగలిగినంత చేయండి, మెల్లిగా మీకు ఆ స్ట్రెంగ్త్ కూడా భగవంతుడు ఇంక్రీజ్ చేస్తారనమాట. ఓకేనా మాతాజీ? ఒక్క చిన్న బాధ ఏమనిపిస్తుంది అంటే, చదువుతున్నాను, మీరు చెప్పేది వింటున్నా కానీ మళ్ళీ నేను చెప్పలేకపోతున్నా మాతాజీ. జ్ఞాపకం విన్నంతసేపు అవును ఈ మాతాజీ చెప్పారు ఇది బాగుంది అనుకుంటుంది, మళ్ళీ మీరు తెల్లవారు అది అడిగారు అనుకోండి ఎందుకు జ్ఞాపకం ఉండదు, అదొక్కటే బాధ అనిపిస్తుంది మాతాజీ. నేను అందరూ చదవాలి. ఎక్కువ చెప్పాలి అంటే ఏం చేయాలంటే మనము ఎక్కువ చదవాలి, ఎక్కువ వినాలి మాతాజీ. ద సీక్రెట్ ఇన్ ప్రీచింగ్ ఏంటి తెలుసా? ద మోర్ వి షుడ్ హియర్ అండ్ ద మోర్ వి రీడ్, ద మోర్ వి ప్రీచ్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ప్రీచ్ చేయాలనుకుంటాం, అందుకనే మీరు బుక్స్ చదవండి, 1 సంవత్సరం పాటు చదవండి బుక్స్, సంవత్సరం పాటు ఈ క్లాసెస్ ఇలానే శ్రద్ధగా అటెండ్ అవ్వండి. ఎందుకు చెప్పలేరో చూస్తాను చూడండి. చెప్పగలుగుతారు అనమాట, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇంకేం మ్యాజిక్ లేదు మాతాజీ, ఇందులో మ్యాజిక్ ఏం లేదనమాట. ఇవాళ ఎవరైతే ప్రీచర్స్ చెప్తున్నారో వాళ్ళు అంత సాధన చేశారనమాట, అంత టైం బుక్స్ కి ఇచ్చారు, అంత టైం శ్రవణంకి ఇచ్చారు. సో ఆ ఇంటెన్షన్ చెప్పాలి అన్న భావన కలిగినప్పుడు ఏమైందంటే భగవంతుని కృప తోడైద్ది అనమాట అప్పుడు. సో మనకు ముందు ప్రాక్టీస్ అనేది చేయాలి కదా. సో దిస్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ టైం అనమాట. మీరు ఎగ్జామ్ ఇవ్వాలి అనడానికి మనం ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ లైక్ ప్రిపరేషన్ టైం. మీరు ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు, కొంత టైం అయ్యాక మీరు ఎగ్జామ్ టైం అనేది వచ్చినప్పుడు మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో దానికి కూడా బాధపడద్దు. ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో టైం చదివి ఎంతో టైం విన్న వాళ్ళే ఉంటారు తప్ప సడన్ గా నేను ఇవాళ ఒక శ్లోక చదివేశాను నేను ఇవాళ చెప్పేస్తాను అంటే అంత ఈజీగా ఉండదు అనమాట. మనకి మొత్తం ఫిలాసఫీ అర్థమయ్యి, అంటే మొత్తం అని కాదు, అట్లీస్ట్ ఇన్ అండ్ అవుట్ కొంచెమైనా తెలిసినప్పుడు మనకి మాట్లాడడానికి కొంచెం ఇది వస్తుంది. భగవంతుని కృప కూడా అప్పుడు తోడవుతుంది అనమాట. సో మీరు 1 year ఇలా చేయండి, డెఫినెట్ గా మీరు కూడా ప్రీచ్ చేయగలుగుతారు. ఓకేనా? మాతాజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ మీకు క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. యాక్చువల్ గా ఏంటండి మాతాజీ, మార్నింగ్ క్లాస్ విన్నా, ఈవినింగ్ మళ్ళీ వేరే ఏదో ఒక లైక్ శ్లోక క్లాస్ కానీ ఇంకేదన్నా క్లాస్ కానీ మార్నింగ్ ఉంటున్నాము, ఈవినింగ్ వింటున్నాము. అండ్ యాజ్ యూ సెడ్ మనకి చేతనంతన జపమాల జప సెషన్స్ చేస్తున్నాము. అండ్ ఇంకా మన లైఫ్ క్లాసెస్ విన్నప్పుడు ఉన్నంత లైక్ అటాచ్మెంట్ ఆఫ్టర్ క్లాస్ ఉండలేకపోతున్నాం. అంటే లైక్ మేబీ మన వర్క్స్ వల్ల కావచ్చు, లేదా అదర్ డ్యూటీస్ వల్ల కావచ్చు. సో అదే టైంలో మనకి తెలుసు ఏది చేసినా కూడా, అంటే ఇన్ని నెలల క్లాసెస్ వల్ల చెప్తున్నా, ఏది చేసినా మనం కృష్ణా సెంటర్ తో చేయాలి, ఏది మాట్లాడుతున్నా 1 నిమిషం ఆలోచించి మాట్లాడాలి.
ఉమ్, అది మనకి లైక్ 24/7 నేను అనను కానీ మాతాజీ, మనం ఉమ్, చేసే అట్లీస్ట్ 8 days ఆఫ్ అవర్ అఫీషియల్ డ్యూటీ, నాట్ ఉమ్, పర్సనల్. ఉమ్. అప్పుడు గుర్తుండాలి అంటే ఏదన్నా కొంచెం హింట్ ఇవ్వగలుగుతారా? మననం చేయాలి మాతాజీ విన్నదాన్ని. మీరు వింటున్నారు, చదువుతున్నారు, ఉమ్, ఫైన్, అంత బాగుంది. బట్ ఏం మిస్ అవుతుంది అంటే, నేను విన్నది ఏంటి, నేను చదివింది ఏంటి అని మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసాక, బుక్ క్లోజ్ చేశాక, క్లాస్ అయిపోయాక కూర్చొని ఒక 10-15 నిమిషాలు ఆలోచించాలి. నేను విన్నది ఏంటి, నేను ఇవాళ తెలుసుకున్న పాయింట్స్ ఏంటి, ఓకే, ఈ పాయింట్స్ వల్ల నా లైఫ్ ఎలా మారుతుంది, నా లైఫ్ లో నేను ఇప్పుడు ఎక్కడ లాగ్ అయి ఉన్నాను, నా జీవితంలో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి ఇవాళ నేను విన్న క్లాస్ కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ పాయింట్ కనెక్ట్ చేసుకోవడం వల్ల నా లైఫ్ బెటర్ అవుతుంది అని మనం అలా కాంటెంప్లేట్ చేసామనుకోండి, మననం చేసి నిధిధ్యాసం చేసామనుకోండి, అవి మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి మాతాజీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తామంటే వింటాం వదిలేస్తాం, చదువుతాం వదిలేస్తాం, కానీ మనం దానికోసం టైం తీయాలన్నమాట. ఎక్స్క్లూజివ్ గా మనకి ఏవో ఆలోచనలు వస్తుంటాయి కదా, వాటిని పక్కన పెట్టి ఇవాళ నేను అవును. క్లాస్ లో ఏం విన్నాను, లేదా నేను భగవద్గీత చదివినప్పుడు ఏం తెలుసుకున్నాను పాయింట్స్. అర్జున అంతటి అర్జునకే అంత ప్రాబ్లం వచ్చినప్పుడు సరెండర్ అవ్వాల్సి వచ్చిందే గురువుకి. మరి ఎంతమంది ఈ ప్రపంచంలో గురువు అవసరమే లేకుండా ఉండాలి అని చెప్పి ఎంత ఫాల్స్ ఇదిలో ఉంటున్నారు. సో నా లైఫ్ లో గురువు ఉండాలి. మరి నా లైఫ్ లో కూడా నా గురువు రావాలంటే ఏం చేయాలి, నేను నా సాధనలో సిన్సియారిటీ చూపిస్తూ ఉండాలి. సో అలా సిన్సియారిటీ వల్ల ఏమవుతుందంటే భగవంతుని కృపని అట్రాక్ట్ చేస్తాను. సో భగవంతుని కృప తోడైనప్పుడు ఏమైందంటే మనము గురువు దగ్గరికి తొందరగా రీచ్ అవుతాం అనమాట. అట్లా మీరు విన్న ప్రతి పాయింట్ ని కూడా వెనక మళ్ళీ కాంటెంప్లేట్ చేశారనుకోండి, విన్నది రిజిస్టర్ అయింది, మన లైఫ్ లో చేంజ్ వస్తూ ఉంటుంది. అండ్ మనలో ఇప్పటిదాకా ఉన్న ఒక ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏదైతే మనం చూసామో వాటిలో మార్పు అనేది వస్తూ ఉంటుంది మాతాజీ. ప్రొఫెషనల్ గా అండ్ పర్సనల్ గా రెండిట్లోనూ వస్తుంది అనమాట. సో మనం కూర్చొని దాని గురించి మననం చేయాలి, చింతన చేయాలన్నమాట. అదే ఈ మననం కూడా ఉంటది మాతాజీ ఇంపాక్ట్, యాజ్ ఐ ఏ? సెడ్ చెప్పాను కదా. 8 hours కంటిన్యూషన్ ఉండదు. లైక్ ఏంటంటే ఇట్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్ అయినట్టు. ఓకే, మననం చేస్తారు, ఇప్పుడు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ 7:30-8కి క్లాస్ అయిపోద్ది మాతాజీ. సో ఉమ్, 2 hours ఇట్ విల్ హ్యావ్ బాగా ఇంపాక్ట్ ఉంటది. అదే ఉమ్, గుర్తొస్తూ ఉంటుంది, లేదా కనీసం అట్లీస్ట్ ఏదైనా ఒక మైండ్ పాయింట్ మనకి నచ్చుతుంది కదా మాతాజీ, అది ఉమ్, తిరుగుతూ ఉంటుంది అనమాట. ఉమ్, ఆఫ్టర్ దట్ ఏదో ఒక యాక్టివిటీ మనం ఉండే ప్లేస్ దగ్గర జరగచ్చు. సో ఉమ్, ఆబ్వియస్లీ మైండ్ గెస్ డైవర్ట్ అయిపోతాం. ఉమ్. మళ్ళీ మనలోకి వెళ్ళాలి అనేది మనకి తట్టాలి కదన్నమాట, అది అట్లా. యాక్చువల్ గా కొందరు ఏం చెప్తారంటే, మనం వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా మనం అలవాటు చేసుకోవాలంటే ఏం అలవాటు చేయాలంటే, ఎవ్రీ 15 minutes ఆర్ హాఫ్-అన్-అవర్కి ఒకసారి కృష్ణ గురించి ఆలోచన తీసుకురావడం అనేది మనము అలవాటు చెయ్యాలన్నమాట మన మైండ్కి. ఇప్పుడు ఏమైంది అంటే క్లాస్ వింటున్నంత సేపు మనకి కృష్ణ గురించి స్మరణ ఉంటుంది, జపం అవును. చేస్తున్న కొంచెం సేపు మనకి స్మరణ తేవడానికి ట్రై చేస్తున్నాం వేరే ఆలోచనల నుండి ఇక్కడికి, బుక్ చదువుతున్నంత అవును. సేపు స్మరణ ఉంటుంది. బట్ ఇవన్నీ ఉమ్, పక్కన పెట్టినప్పుడు మనం మన రొటీన్ డ్యూటీస్ లో పడిపోతాం. కానీ మనం ఏం చేయాలంటే రొటీన్ డ్యూటీస్ లో పడినా కూడా అలారం పెట్టుకొని మరీ కృష్ణ గురించి ఆలోచించండి అని కొందరు ప్రీచర్స్ చెప్తే నేను విన్నాను అనమాట. సో ఎవ్రీ 15 minutes ఆర్ హాఫ్-అన్-అవర్కి ఒకసారి మేక్ ఎ హ్యాబిట్ టు థింక్ అబౌట్ కృష్ణ, టు రిమెంబర్ కృష్ణ. సో కృష్ణ గురించి థాట్ ఓకే. వచ్చింది అనుకోండి, ఏమైంది, ఓకే, ఐఎమ్ కృష్ణ సర్వెంట్ కదా, నేను అర్థం. కృష్ణ సర్వెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా అని ఒక్కసారి థాట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ కొంచెం సేపు ఏమనిపిస్తుంది అంటే మనం చేసే పనుల్లో ఒక సర్వెంట్ ఇలానే బిహేవ్ చేస్తారా, ఇలా ఈగోతో బిహేవ్ చేస్తారా, ఇలా కోపంతో బిహేవ్ చేస్తారా, ఇలా స్వార్థంతో బిహేవ్ చేస్తారా, ఇలా నేను చేయడం వల్ల కృష్ణ ప్లీజ్ అవుతారా. సో ఏమైంది, కొంచెం సేపు వరకు మళ్ళీ మనకి ఆ థాట్ ప్రాసెస్ అనేది కృష్ణతో కనెక్ట్ అయి స్టార్ట్ ఉంటాం అవుతుంది. అనమాట. సో అవును మనం మాతాజీ. అలవాటు చెయ్యాలి మాతాజీ మన మైండ్ కి. సో ఇప్పుడు మనం మందేసుకోవాలనుకోండి, మనం గుర్తుగా మనం అలారమ్స్ పెట్టుకోను అవును, ఏదో ఒకటి పెట్టుకొని చేసుకునో మరీ మనము మందేసుకుంటాం కదా, లేదంటే అది అవును, స్కిప్ అయిపోతుంది మర్చిపోతాం మళ్ళీ. మాతాజీ. అవును. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ గురించి కూడా స్మరణ తీసుకురావడం అనేది మనము మర్చిపోయే అలవాట్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఆ స్మరణ తీసుకొచ్చేలాగా మనము ఎఫర్ట్స్ అనేవి పెడుతూ ఉండాలన్నమాట. ఈ ఎఫర్ట్స్ కూడా ప్లీజ్ చేస్తాయి మాతాజీ కృష్ణని. ఓకే, ఎంత ప్రయత్నం చేస్తున్నారు కదా నా గురించి ఆలోచించడానికి, నా గురించి ఆలోచించడానికి, ఎందుకంటే మనం ఉన్నది భౌతిక జగత్తు కదా మాతాజీ. కృష్ణ గురించి స్మరణ అవును. తీసుకొచ్చే ఆ ఇది ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం మనం లేమనమాట. ఉండదు. సో మనం ఏం లేదు. చేయాలి అవును. అంటే తీసుకొచ్చేలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నమాట. అలా ప్రయత్నాలు చేయగా 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 ఏమైందంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్ బికమ్స్ న్యాచురల్, కృష్ణ గురించి ఆలోచించడం మనకి హ్యాబిట్. న్యాచురల్ అయిపోతుంది అనమాట. అప్పటిదాకా మనము ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇట్లా మీరు ట్రై చేయండి, ఎవ్రీ హాఫ్-అన్-అవర్కో ఎవ్రీ 1 hour కో నేను కృష్ణ గురించి ఆలోచించేలాగా ప్రయత్నం చేస్తాను.
సో ఐ బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ బిలాంగ్ టు మీ. సో ఎన్నో జన్మలు నేను కృష్ణ జ్ఞానం తీసుకోకుండా ఉన్నాను కదా, నాకు ఇప్పుడు కృష్ణ గురించి తెలుపుతున్నారు, సో నేను దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకోవాలి. అట్లా ఏదో ఒకటి మీకు ఇన్స్పిరేషనల్ గా అనిపించేలాగా కృష్ణ గురించి ఆలోచించండి. దాని ఇంపాక్ట్ మళ్ళీ కొంచెం సేపు ఉంటుంది అనమాట. మళ్ళీ కొద్దిసేపు మాయలో పడతాం, మళ్ళీ మనం కృష్ణ గురించి మళ్ళీ పెడదాం. ఆలోచించి మళ్ళీ కొంచెం సేపు అలా ముందుకెళ్తూ ఉండాలి. సో ఇలా మనం హరే ప్రయత్నం కృష్ణ చేస్తూ మాతాజీ. ఉంటే యా మనకి స్మరణ డెఫినెట్ ఉంటుంది. గా నచ్చింది మాతాజీ, డెఫినెట్ గా ఫాలో అవుతాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ యశోద మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. అదే మీరు చెప్పినవైనా ఇంకేదో క్లాస్ విన్నా లేకపోతే ఏమి ఎక్కడే విషయం తెలుసుకున్నా అది 3 డేస్కో 1 డేకో తర్వాత ఎవరికైనా చెప్దామంటే అది జ్ఞాపకం ఉండకుంటుంది మాతాజీ. ఈ మాతాజీ అడిగినట్టు ఈ కృష్ణ తాలూకు ఏవైనా వింటూ అందులో ఏకం లీనమైపోయినట్టు ఉంటున్నాము. తర్వాత మళ్ళీ భౌతికంగా పడిపోతున్నాం. ఎలాగో చేసుకుని పోనీ ఎవరికైనా కృష్ణ చైతన్యంలో దించుదామనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాము. ప్రయత్నించి వాళ్ళకి చెప్పే విధానము, వాళ్ళకి చెప్పడము, వాళ్ళని రండి క్లాసులోకి అని చెప్పడము, లేకపోతే ఫలానా స్టోరీ అని చెప్పడము, ఆ శ్లోకం చూసేసరికి అది గుర్తు రావడము, అవన్నీ మైండ్కి అయితే ఇంకా సరిపోలేదా, రావలేదా, మందబుద్ధ ఏమి తెలియట్లేదు మాతాజీ. కొద్ది జ్ఞాపక శక్తి ఎలా ఉంటది అని. ఇందులో మాకైతే ఇంత ముందు ఏమీ తెలీదు. ఆ భగవద్గీత అంటేనే తెలీదు. అయితే ఏదో భగవంతుడు ఎలా కల్పించాడో ఈ రూట్ లో తప్పించారు, ఎలా వింటున్నాము, కృష్ణ చైతన్యంలోకి వచ్చి 1-2 ఇయర్ అయిందేమో. అయితే మాత్రం ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా జ్ఞాపకం ఉండదు. శ్లోకాలు కంఠస్థ పెట్టమంటారు, చదవాలి, చూసేసరికి వచ్చినట్టు ఉంటుంది, లేకపోతే చెప్పలేము. ఇవన్నీ ఎలా సాధన చెయ్యాలి మాతాజీ కొద్దిగా వివరించండి. ప్రతి ఒక్కరికి వచ్చిన కూడా ప్రతి ఒక్కరికి అందరికీ పనికొస్తుంది. మీరు చెప్పేది ఒక్కల గురించి చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి చెప్తుంది. అదొకటి ఇప్పుడు ఇద్దరు మాతాజీలు అడిగిన కూడా చాలా ఇంపార్టెంట్ వే. అదొకటి బాగుంటది. ఇప్పుడు వరకు నేను క్వశ్చన్లు వేయడం తెలీదు, ఎవరు చేసినవి విన్నవి వినడమే తెలుసు. ఆ రకంగా ఇప్పుడు పోనీ జ్ఞాపక శక్తి గురించి ఏమో చెప్తారా, మెమరీకి అనేసి అడుగుతున్నాను మాతాజీ. ఓకే, కృష్ణ మనకి 15.15 శ్లోకాల్లో చెప్తారు మాతాజీ. ఏమంటే నా నుండే జ్ఞాపకం పెట్టుకునే శక్తి, మర్చిపోయే శక్తి, బుద్ధి అన్ని కూడా వస్తాయి అని చెప్తారనమాట మనకి. సో మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ అవ్వాలి మాతాజీ. సో ఇప్పటిదాకా మీరు వినే మూడ్లోనే ఉన్నారు, కానీ మీరు కొంతకాలం ఏం చేయాలంటే, నేను ఇది చెప్పాలి అంటే వేరే వాళ్ళకి నేను ఏ విధంగా చెప్పాలి, సో ఏ పాయింట్ని ఏ పాయింట్తో కనెక్ట్ చేస్తూ చెప్తే పక్కన వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, వాళ్ళు దీన్ని ఈజీగా తీసుకొని ఫాలో అవుతారు. సో ఇది మనం వెనక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే మన ఆలోచన అటువైపు తిరుగుతూ ఉండాలి మాతాజీ. ఖాళీ దొరికింది అనుకోండి, ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నారు, సో ఖాళీగా ఉన్నారనుకో, ఇప్పుడు నేను కృష్ణ చైతన్యం గురించి పక్కన పలానా పక్కింటి వాళ్ళకి చెప్పాలి అనుకున్నాను, లేదు అంటే నా ఫ్రెండ్స్కి చెప్పాలి అనుకున్నాను. చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఏమన్నా ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారా, వాళ్ళు ఏమన్నా రిలేషన్షిప్స్ ప్రాబ్లంలో ఉన్నారా, వాళ్ళు ఏమైనా కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ అయి ఉంటారు కొంతమంది, సో యూత్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు, సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు లైఫ్ లో అన్నది చూసి వాళ్ళకి ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రజెంట్ చేయాలి మాతాజీ. ఒకే విధంగా అందరికీ కృష్ణ చైతన్యం ప్రజెంట్ చేస్తే అందరికీ అంత రుచించకపోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఒకళ్ళు బాగా ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, సో మనం చెప్పొచ్చు అనమాట, సో లక్ష్మీదేవి కావాలి మీకు, మీకు లైఫ్లో లక్ష్మి లేక బాధపడుతున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, నేను భక్తి గురించి చెప్తున్నాను అది ఇది అనేది పక్కన పెట్టేసినట్లయితే, నేను మీకు ఒక వెల్ విషర్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి సేవలో ఉంటుంది చెప్పండి? నారాయణుడి సేవలో ఉంటుంది. మరి మనం మన జీవితంలో లక్ష్మి లేక ధనం లేక బాధపడుతున్నాము అంటే, మనకున్న టైంలో మనకున్న శక్తి మేరకు మనం నారాయణుడి సేవ చేస్తున్నామంటే లక్ష్మీదేవి మన దగ్గరకు వచ్చి ఉండాలని చెప్పి ఇష్టపడదా చెప్పండి అని చెప్పి మనం ఆ విధంగా ప్రజెంట్ చేస్తాం అనుకోండి. సో మీరు ఏం చేయండి అంటే, రోజుకి కొంచెం కనీసం ఒక రౌండ్ జపం చేయండి. ఇది చేస్తే మీరు నారాయణుడి సేవకి అత్యంత ప్రీతిపాత్రమైన సేవ అనమాట. జపం చేస్తున్నప్పుడు భగవంతుడికి ఆ సేవ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి మీకు ప్రాబ్లమ్స్ అంటే, కృష్ణనే పర్సనల్ గా ఉంటారనమాట. వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా తీయాలి అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా సేవ చేయడానికి చూస్తున్నారు కదా, సో వీళ్ళ ప్రాబ్లమ్స్ తీసేలాగా నేను ఏం చేయాలి అని కృష్ణ చూస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవినే నారాయణుడి సేవలో ఉంటుంది కాబట్టి నారాయణ సేవ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ప్రీతి చెంది మన జీవితంలోకి వచ్చి మన కష్టాలు తీర్చడానికి చూస్తుంది అనమాట. సో మీరు ఎన్నో దారులు ప్రయత్నించారు, సో ఈ దారి కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అవ్వలేదా అప్పుడే వదిలేయండి అని మనం అలా ప్రెజెంట్ చేయాలన్నమాట.
లవ్ ఫెయిల్యూర్ ఉన్నారనుకోండి, వాళ్ళకేం చెప్పాలి? సి, మనం ఎంతో మందిని ఇష్టపడుతూ ఉంటాం లైఫ్ లో, అందరూ మనల్ని తిరిగి ఇష్టపడరు. కానీ ఒక్కరు మాత్రం నాకు నువ్వు వద్దు పో, నేను నిన్ను పట్టించుకోను పో, నాకు నువ్వు అస్సలు నీ నీ గురించే నాకు వద్దు అన్ని వదిలేసినా కూడా మన వెంటబడి మరీ మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరు అంటే కృష్ణ అన్నమాట. సో మనం భౌతికంగా ఉమ్, ఉన్న పర్సన్స్ పైన మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిప్రెస్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇదే ప్రేమ, ఇదే ఎక్స్పెక్టేషన్ అనేది భగవంతుని పైన పెట్టుకున్న వాళ్ళెవ్వరూ కూడా డిప్రెస్ అయిన దాఖలా అనేదే లేదు. గ్రంథాలు చదివితే, శాస్త్రాలు చదివితే మనకు తెలుస్తుంది. అదే ప్రేమని కృష్ణ వైపు మలుచు. కృష్ణ నుండి నీకు పొందే ప్రేమ అనేది ఎంత ఉంటుంది అంటే, ఇంకా భౌతికంగా ఏది ఉన్నా లేకపోయినా కూడా నువ్వు దాంట్లో ముందుకెళ్ళగలుగుతావు. అంటే ఇంకా నీకు అసలు లోటు అనేది ఉండదన్నమాట కృష్ణతో కనెక్ట్ అయ్యామంటే. అంత ప్రేమ, ప్రేమ నిధి అనమాట ఇస్తూనే ఉంటారు, ఆనంద నిధి ఇస్తూనే ఉంటారు. అలాంటి కృష్ణని పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. సో ఎవరైతే ఏ ప్రాబ్లం లో ఉన్నారో ఆ ప్రాబ్లం కి తగ్గట్టుగా మనం ప్రెజెంట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం ఆలోచించాలన్నమాట. వాళ్ళ లైఫ్ గురించి మనకి తెలియాలి, భక్తి గురించి మనకి తెలియాలి, కృష్ణ గురించి మనకి తెలియాలి. అండ్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేది మనం ఆలోచించి ప్రెజెంట్ చేయాలి మాతాజీ. సో దీనికోసం ఏంటంటే వెనక ప్రిపరేషన్ నడుస్తూ ఉండాలి. ఎలా చెప్పాలి, నేను ఏ పాయింట్ ని కనెక్ట్ చేస్తూ చెప్పాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి. మన ఇంటెన్షన్ ద్వారా ఏం చెప్తున్నామంటే, కృష్ణ నాకు నీ గురించి వీలైనంత మందికి, ఒక నలుగురికైనా, నాకు తెలిసిన ఒక నలుగురికైనా చెప్పాలని ఉంది, దయచేసి నాకు ఆ శక్తిని బుద్ధిని ఇవ్వు అని చెప్పి మన ప్రయత్నం ద్వారా మనం కృష్ణకి ఆ కోరికను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో కృష్ణ మనకు గుర్తుంది కదా, ఆత్మ పరమాత్మ చెట్టు పైన ఉన్న రెండు పక్షుల్లాగా అనమాట. ఆత్మ ఏదైతే కోరుకుంటూ ఉంటుందో పరమాత్మ దాన్ని గ్రాంట్ చేస్తూ ఉంటారనమాట. సో అదే ఇప్పుడు ఆత్మ ఏం కోరుకుంటుంది, మీరేం కోరుకోవాలి? నాకు నీ గురించి చెప్పాలని ఉంది కృష్ణ, నీ గురించి తెలుసుకున్న పాయింట్స్ ని నాకు గుర్తు పెట్టుకొని వాటిని చక్కగా కనెక్ట్ చేసి చెప్పాలని ఉంది. ఆ శక్తి నాకు ఇప్పుడైతే లేదు, కానీ నువ్వు ఇవ్వాలి అంటే ఎంతసేపు చెప్పు అది అని చెప్పి మనం భగవంతుని పైన డిపెండ్ అయ్యామనుకోండి. మన ఇంటెన్షన్ చెప్తున్నాము, భగవంతుని కృపను కోరుకుంటున్నాం కాబట్టి ఇందులో స్వార్థం లేదు కదా. మనకు తెలిసింది పంచాలి, సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్ళి భక్తిలో ముందుకెళ్లారంటే ఇంకా వాళ్ళకి అల్టిమేట్ బెనిఫిట్ జరిగినట్లు కదా. సో అలా స్వార్థం లేకుండా మనం కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు తొందరగా ప్రతిస్పందిస్తారు మాతాజీ. సో ట్రై చేయండి, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, భగవంతునికి ప్రే చేస్తూ ఉండండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ద స్ట్రెంగ్త్. దాంతో పాటు మన సాధన కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మాతాజీ. మనం చక్కగా చదవాలి, చక్కగా జపం చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? మన జపాన్ నుండే వస్తుంది అనమాట. 90% ఆఫ్ ద స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ మన జప పైన ఆధారపడి ఉంటుంది. సో జపం చేసేటప్పుడు ఆ సిన్సియారిటీ, ఆ హంబుల్నెస్ అనేది పెడుతూ ఉండాలి, అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనకి ఒక్కసారిగా రాదు, బట్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఇంకొంచెం బెటర్ గా చేయాలి, అరే కృష్ణనామం జపిస్తున్నాను కదా, ఇంకొంచెం అటెంటివ్ గా వినాలి, ఇంకొంచెం శ్రద్ధగా చేయాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నాలన్నీ కూడా భగవంతుని కృపకి దారి తీస్తాయి మాతాజీ. సో మీరు ప్రే చేయండి, ప్రిపేర్ అవ్వండి, సాధన బాగా చేయండి, కృష్ణ చూసుకుంటారు. నెక్స్ట్ మీకు ఎలా ఆ బుద్ధిని, ఆ తెలివిని మీకు ఇవ్వాలి అనేది కృష్ణ చూసుకుంటారు. ఓకేనా హరే మాతాజీ? కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. అంటే కృష్ణ చేసినోళ్ళు దిగినోళ్ళు ఏమవుతున్నారు, ఏమిస్తాడు, ఏం చేస్తాడు? శివుడికి దండం పెట్టినా కోరికలు నెరవేరుతాయి, వినాయకుడి దండం పెట్టినా కోరికలు నెరవేరుతాయి. ఉమ్, ఇవన్నీ ఎన్ని రకాలుగా చెప్తారు. ఏదో సమస్యలు బాధలు ఉంటే అంత భగవంతుడు చూసుకుంటాడు, ఎలా చెయ్యండి అని అంటే అట్లీస్ట్ మా పాప అన్నదన్నమాట, హరే కృష్ణ అంటే హరే కృష్ణ అని మనం అందరూ నిజమే, కృష్ణ మెయినే, కానీ ఉమ్, ఏది అవ్వదు, ఏవి అవ్వు అని అంటారనమాట. అదే ఈ ఉమ్, చూడు, ఆ, ఈశ్వరుడికి అభిషేకాలకు లేకపోతే వినాయకుడికి ఇది వంటరాళ్ళకు ఇలాగో దండం పెట్టుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్తాయి అది ఇది అంటారు. అప్పుడు ఉమ్. చెప్పాను, అమ్మ మనకి ఎంత ప్రాప్తమో ఏది ప్రాప్తమో తెలియదు కదా, అది ఎలా తలరాతను తప్పించలేం కదా, అదంతా భగవంతుడు అడిగినవన్నీ ఇచ్చిన మాయేనమ్మ అంటే ఇవ్వకపోతే ఇందులో ఎలా బ్రతకగలమని వాదిస్తుంటే చెప్పుకోలేకపోతున్నాను అనమాట. మీరు ఆ ఇంకా కొంచెం రకంగా మంచిగా ప్రెజెంట్ చేయాలి మాతాజీ. ఇప్పుడు ఉమ్, ఒక చిన్న బాబు, ఇప్పుడు మీ అమ్మాయి చిన్న పిల్ల అనుకుందాం అనుకోండి, ఒక 4 ఇయర్స్ 3-4 ఇయర్స్ అమ్మాయి అనుకుందాం అనుకోండి. సో తను వచ్చి బాగా జలుబు చేసింది, వింటర్ సీజన్ జలుబు చేసింది అనమాట. అమ్మ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాల్సిందే, నాకు నువ్వు ఇవ్వాల్సిందే అంటే మీరు ఇస్తారా? ఇవ్వలేము. ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఐస్ క్రీమ్ కావాలని చెప్పి చాలా అడుగుతుంది, ఏడుస్తుంది, ఏడ్చి గీ ఓకే, పెడుతుంది. ఓకే. అయినా కూడా మనం ఏం ఆలోచిస్తాము, తనకి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తే ఆల్రెడీ జలుబుతో ఇబ్బంది పడుతుంది, అది ఇంకా అగ్రవేట్ అయ్యి తనకి ఇంకా ఆ జలుబు అనేది పెరిగి ఇంకా అనారోగ్యం పాలైంది. సో కష్టమైన నష్టమైన నేను తనకి ఇవ్వను
అది ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులు మాత్రమే ఆలోచిస్తారు. అదే పక్కింటోళ్ళ దగ్గరకో ఎవరో రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి గోల్ చేసేసింది అనుకోండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని గోల్ చేసేసింది అనుకోండి, పోన్లే పాపం చిన్నపిల్ల ఎందుకోలే అడుగుతుంది కదా, ఇట్స్ ఓకేలే, చిన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు, ఇవి ఉంటూనే ఉంటాయని చెప్పి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి? ఓకే ఇస్తారు. మాతాజీ. సో భగవంతుడు కూడా అంతే అనమాట. దేవీ దేవతలకి భగవంతునికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, భగవంతుడు మనకి అది మంచిదైతేనే ఇస్తారనమాట. తల్లిదండ్రులు ఎలా అయితే ఇస్తారు, లేదు అంటే నువ్వు ఏడ్చి గీపెట్టి మొరబెట్టినా కూడా భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నీకు ఇది ఇచ్చాను అంటే అది నీకు మంచిది కాదు, ఈ టైంలో నీకు అది కరెక్ట్ కాదు, కాబట్టి నీకు ఇవ్వను. నీకు కావాల్సింది అనుకో, నువ్వు అడగకపోయినా నేనే ఇస్తాను. తల్లిదండ్రులు అంతేనా చేసేది? పిల్లలకి కావాలి అవసరం ఉంది అనుకోండి, అడగకపోయినా కూడా వాళ్ళే తెచ్చిస్తారనమాట. ఇద్దమ్మా నీకు ఇది అవసరం ఉంటుంది ఫ్యూచర్ లో, ఇది నీ దగ్గర పెట్టుకో అని చెప్పి వాళ్ళే తెచ్చిస్తారనమాట. సో భగవంతుడు కూడా మన పైన ప్రేమ అలా ఉంటుంది అనమాట. మనం చాలా సార్లు కంప్లైంట్ చేస్తాం భగవంతుడి పైన, ఇంత పూజ చేస్తున్నా ఇంత చేస్తున్నా అయినా కూడా నువ్వు నా కోరికలు తీర్చట్లేదు అంటాం. అందుకే బుక్స్ చదవాలన్నమాట. బుక్స్ చదివినప్పుడు ఏమర్థమైంది అంటే, ఇంత పూజ చేస్తున్నా, ఇంత సాధన చేస్తున్నా, ఇంత జపం చేస్తున్నా భగవంతుడు ఇవ్వట్లేదంటే, భగవంతుడు ఎంత ఆలోచిస్తున్నాడు నా గురించి, ఇది నాకు మంచిది కాదు కాబట్టే కదా ఇవ్వట్లేదు. అది అర్థమైంది అనుకోండి, భగవంతుని పైన ఇంకెంత ప్రేమ డెవలప్ అయింది ఆలోచించండి. ఏమి సాధన చెయ్యనప్పుడే, ఏమి పట్టించుకోనప్పుడే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడే. మరి అలాంటప్పుడు ఇవాళ నేను 16 మాలలు జపం చేస్తూ కృష్ణ గురించి వింటూ నా టైంని కృష్ణ కోసం కేటాయిస్తున్నప్పుడు కూడా కృష్ణ ఇవ్వట్లేదంటే, నిజంగా అది నాకు మంచిది కాదు కాబట్టే కృష్ణ ఇవ్వట్లేదు. మంచిదైతే ఎందుకు ఇవ్వకుండా ఉంటారు కృష్ణ? సో కృష్ణకి తెలియదా నాకు ఏది మంచో ఏది చెడో? నాకే తెలుసా, కృష్ణ కన్నా నాకు ఎక్కువ తెలుసా? ఇది మనం ఆలోచిస్తాం అనమాట. సో మన మైండ్ చెప్పేదానికి మనం అక్కడ వేసేస్తాం అనమాట, అడ్డుకట్ట వేసేస్తాం అనమాట. ఇవాళ మనం ఆ బుక్స్ చదవకే అట్లాంటి వాటికి లొంగిపోతున్నాం అనమాట. భక్తిలో మనం ఫాస్ట్ గా అడ్వాన్స్ అవ్వాలి అంటే, అందుకే ఏబిసిడి అనేది ఇంపార్టెంట్. అన్నీ ఉండాలి, అసోసియేషన్ భక్తుల సాంగత్యంలో ఉండాలి, జపం చేస్తూ ఉండాలి, బుక్స్ చదవాలి, డైట్ డిటి వర్షిప్ అవి అన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఉత్త జపం చేస్తూ ఉంటే ఏమవుతుంది, రేపు పొద్దున కోరిక పుట్టినప్పుడు ఒకటే అంటదన్నమాట, ఇంత జపం చేస్తున్నావు ఇంత చేస్తున్నావు నీ కోరికలు తీరట్లేదు, నీకు ఇన్ని కష్టాలు పెట్టాడు భగవంతుడు, ఏం భగవంతుడు అంటారనమాట. అందుకే తత్వం తెలియాలన్నమాట. మీరు చక్కగా బుక్స్ చదవండి, ఎట్లా ప్రెజెంట్ చేయాలో అది మీకు క్లారిటీ ఇస్తారు కృష్ణ. సో మీ అమ్మాయికి చెప్పండి, భగవంతుడు ఇవ్వట్లేదు అంటే అది మనకి మంచిది కాదు కాబట్టే ఇవ్వట్లేదు. ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చి మొరపెట్టారని చెప్పి వాళ్ళకి మంచిది కాకపోయినా కూడా సిజర్స్ కావాలి, నైఫ్ కావాలి, ఫైర్ తో ఆడుకోవాలి అంటారు. మనం ఊరుకుంటామా? ఒకటి కొట్టైనా కానీ వాళ్ళని ఆపుతాం, అవునా కదా? ఎందుకు కొడుతున్నాం? ఇష్టం లేక కొడుతున్నామా? ఇష్టం ఉంది కాబట్టే కొడుతున్నాం. ఎందుకంటే నేను కొట్టడం వల్ల నీకు దెబ్బ కొంచెమే ఉంటది, నువ్వు వెళ్ళి నిప్పులో చేయబడితే నీకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది? సో నీకు అంత పెద్ద డ్యామేజ్ నుండి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నిన్ను ఒక దెబ్బ వేసి మరీ ఆపుతున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, నువ్వంత పెద్ద ప్రమాదం జోలికి వెళ్ళకూడదు కాబట్టే నేను ఇది చేస్తున్నాను. మనం కొట్టడం ఒకటే చూస్తున్నాం, కానీ ఎంతో పెద్ద ప్రమాదం నుండి ఆపుతున్నాము అని చూడట్లేదు అనుకోండి, ఫూలిష్ కదా. సో మనకి గ్రంథాలు ఏం చెప్తాయంటే, భగవంతుడు ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, లైఫ్ లో కష్టాలు ఇచ్చినా కూడా ఎంతో పెద్ద ప్రాబ్లం నుండి కాపాడడానికే భగవంతుడు ఇవాళ నాకు ఈ చిన్న కష్టం పెట్టాడు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, భక్తిలో మనం షేక్ అవ్వం అనమాట. అందుకే స్వాధ్యాయ ఉండాలి, చాంటింగ్ జరుగుతూనే ఉండాలన్నమాట. లేదంటే షేక్ అయిపోతూ ఉంటది అనమాట మన భక్తి. అన్ని మంచిగా మనం అనుకున్నప్పుడు జరిగినప్పుడు ఓకే కృష్ణ నా మాట వింటున్నారు, నా భక్తి వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. లేదు లైఫ్ లో రివర్సల్స్ వచ్చాయనుకోండి, భక్తి చేసి ప్రయోజనం లేదు, కృష్ణ ఏం పట్టించుకోరు అనుకుంటాం అనమాట. అదే వెనక జ్ఞానంతో చేసామనుకోండి, మనం ఫెయిల్ అవ్వం అనమాట, స్ట్రాంగ్ గా వెళ్తాం ముందుకి. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా ఎంత చక్కగా వివరించారు. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. బోల్, హరే హరే కృష్ణ. కృష్ణ. అదే అది చెప్పలేం మాటలతోనే. చెప్పాలంటే మీరు చదవండి మాతాజీ, మంచిగా శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదవండి. క్లాసెస్ వింటున్నప్పుడు కూడా ఎక్కువ క్లాసెస్ వినక్కర్లేదు మాతాజీ. ఇప్పుడు నేను ఎక్కువ వినను మాతాజీ, కొన్ని క్లాసెసే వింటాను వీక్లీ. అండ్ బుక్స్ చదువుతాను కొంచెం, అది కూడా చాలా చదువుతానని చెప్పాను, కొంచెం కొంచెమే చదువుతాను. బట్ ఆ చదివింది విన్నది మనం మననం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇది అర్థమైద్ది అనమాట. సో టూ మచ్ హడావిడి చేసేసుకొని ఎక్కువ చేసేయాలి అని ఉండొద్దు, మెల్లిమెల్లిగానే వెళ్దాము, మెల్లిమెల్లిగానే చేద్దాము. ఆ చదివింది మనం లోపలికి డైజెస్ట్ చేసుకుందాం, అది మన అప్రోచ్, అలా ఉండాలన్నమాట. అదే చాలా తక్కువ చదువుకున్నాను,
నాలెడ్జ్ తక్కువ, ఇంకేమీ సేవ ఎంత ఎవరికైనా జ్ఞానం పెంచాలంటే లేము. ఎవరినైనా కృష్ణ చైతన్యంలో దించడానికైతే అదొక్కటి సాధన అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కనబడిన వాళ్ళందరికీ ఎక్కడ ఏంటి మీ కృష్ణ టెంపుల్కి వెళ్ళండి, మంత్రం చేయండి అని చెప్పుతున్నాను. ఇంకా అడ్డుకొని లేసిన వాళ్ళకి అది ఆ ప్రయత్నము చేస్తున్నాను. ఆ సేవ నాకు నోరిచ్చాడు కదా, ఒక్కళ్ళనైనా తీసుకెళ్లి కృష్ణ దగ్గర పాదాల దగ్గర పెట్టాలి అని తపన తప్ప మరి ఇంకా ఏమి కాదు. అదే చెప్పేటప్పుడు మీరు అన్నారు ఎవరిని బట్టి అలా అలా చెప్పాలి అన్నది. ఒక్కసారి అడవుడి చెప్పినా వినరు. ఇప్పుడు అర్థమైంది మాతాజీ, ఎంత చక్కగా చెప్పారు మాతాజీ. అది వాళ్ళ ఏరియాలను బట్టి అక్కడికి వెళ్ళండి కృష్ణ టెంపుల్ కి, హరే కృష్ణ మంత్రం చెయ్యండి, అది మీకు అన్ని సమస్యలు తీరుతాయనే చెప్పగలుగుతున్నాను. ఆ బుక్స్ చదవండి, ధన్యవాదాలు బుక్స్ మాతాజీ. చదివితే హరే మీకు కృష్ణ, అర్థమైంది. ధన్యవాదాలు. హరే కృష్ణ థ్యాంక్ మాతాజీ. యూ మాతాజీ. ఈ రోజు ఈ క్వశ్చన్ మాతాజీ చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్ మాతాజీ. అందరం అనుకుంటాం అయ్యో మనం ఇన్ని చేస్తున్నాం కదా, ఇది మానవ సహజం అని చేస్తున్నాం కదా కృష్ణ, ఎట్లయితుంది. చాలా పరిస్థితులు ఉంటాయి మాతాజీ. కొందరికి ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా జాబ్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కూడా చాలా చేస్తున్నాం కదా, మనం ఎందుకు ఇట్లా అవుతుంది, మనకు ఒకటేసారి మంచి కావాలంటే కాదు మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పిళ్ళు అదే కరెక్ట్, మనకి ఏది కరెక్ట్ అయితే అదే కృష్ణ ఇస్తాడు అని అనుకోవడంలో చాలా అంటే చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా మందికి కూడా ఇది యూజ్ అయ్యే క్వశ్చన్, ప్లస్ ఆన్సర్ కూడా చాలా బాగా చెప్పి అందులో నేను ఒక్కదాని మాతాజీ చాలా సార్లు అనుకున్నా ఇట్లా, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది మాతాజీ. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. మనం వేరే వాటి కోసం భౌతిక కోరికలు అన్ని కోరుకొని అది కాదు కరెక్ట్ కాదనేది చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ హలో యూ సో మచ్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హలో హరే మాతాజీ. కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు కూడా కొంచెం అనుభవం మాతాజీ. అయితే ఎప్పుడు కానీ నేనేమి కోరికలు కొన్ని అడిగారు మా సార్ వాళ్ళ ఆఫీస్లో, ఏమ్మా ఏకాదశి ఉపవాసం ఉన్నాను సార్ అంటే, ఏంటమ్మా ఏమి కోరుకున్నావు దేవుడికి అని అన్నారు. లేదు సార్ నేను అట్లా కోరుకోను, కోరికలు కోరి ఉపవాసం ఉండలేను కృష్ణుడికి, ఆ ఆ దేవుడు ఎప్పుడు ఇవ్వాలా, కృష్ణుడు ఎప్పుడు ఇవ్వాలా అప్పుడే ఇస్తాడు మాకు అన్నాను. అట్లా కూడా ఉంటారా మీరు ఉపవాసం అని అన్నాడు. అట్లా. అయితే ఇంకొక విషయం మాతాజీ, మా తాతయ్యకి 5 కూతుళ్ళు. మా 5 కూతుళ్ళు అయినాక కూతుళ్ళకి కూడా అందరూ 8 మంది కూతుళ్ళే పుట్టారు, మనమరాళ్ళే వచ్చారు. మా తాతయ్య ఊక బాధపడాడు, నాకు ఎందుకు మనమని ఇస్తలేడు, నాకు కొడుకులే అబ్బాయి లేరు, మా పిల్లలకి కూడా అబ్బాయిలు వస్తలేరు అని మస్తు బాధపడేవాడు. లాస్ట్ కు 3వ కూతురికి ఒక అబ్బాయి వచ్చాడు. 6 నెలలకి మా తాతయ్య పోయాడు. అప్పుడు అనుకున్నాను, తాతయ్యకి ఇయ్యకున్నా బాగుండు, అప్పుడు తాతయ్య ఎంత కోరిక, అందుకే దేవుడు ఇయ్యలేదు మా తాతయ్యకి అబ్బాయిని మనవళ్ళని మా కొడుకులని. ఇచ్చిందంటే మా తాతయ్యని తీసుకెళ్ళాడు దేవుడు, చూడు ఇయ్యొద్దని ఇన్ని రోజులు ఆగాడేమో దేవుడు తాతయ్య ఉండాలని అనుకునేదాన్ని. అట్లా అనుభవం అయింది మాతాజీ మాకు కొన్ని. అట్లా ఉంటాయి అంటే దేవుడు ఇచ్చేటప్పుడే ఇస్తాడు మనకు అన్ని అవసరం అని అనుకునేటివే ఇస్తారు అనే అనుభవం మాతాజీ నాకైతే కొంచెం. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ చెప్పండి. అంటే మనకి కృష్ణుడు ఇచ్చినవి అన్ని కూడా మన కర్మలను అనుసరించి అలా కృష్ణుడు ఇస్తూ ఉంటారు కదా మాతాజీ. అలాగా భక్తి చేయనంత వరకు కూడా మనం కర్మచక్రంలో ఉంటాం మాతాజీ. సో ఏంటి అంటే మనం ఏవైతే చేసామో దానికి తగ్గ ఫలితాలు అనేవి మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ భక్తి చేసినప్పుడు ఏమైతుంది అంటే లెక్కలు తారుమారవుతూ ఉంటాయి. అంటే ద మోర్ వి సరెండర్, మనం భక్తిలో ఎంత శరణాగతులు అయ్యే కొద్దీ మన కర్మలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఒక బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, నా అకౌంట్ లో 50,000 ఉన్నాయనుకోండి, నేను వెళ్ళి అక్కడ 1,00,000కి చెక్ ఇచ్చి నాకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి అన్నాను అనుకోండి, ఇస్తారా మనకి? అవును మాతాజీ. ఇస్తారా? 50,000 ఉన్నాయి అకౌంట్ లో, నేనేమో 1,00,000 ఇవ్వరు కదా. సో చెక్ బౌన్స్ అయిపోయింది, నీ లిమిట్ 50,000 అని చెప్పి అంటారనమాట. సో ఇదేంటి అంటే మనకి కర్మ ప్రకారం మనం ఏదైతే డిపాజిట్ చేసామో దానికి తగ్గట్టే మనం విత్డ్రా చేసుకుంటాం అనమాట. అది కర్మ లాజిక్. కానీ కృష్ణ దగ్గరికి వెళ్ళేసరికి భక్తి చేసినప్పుడు ఏమవుతుంది అంటే అకౌంట్ లో 50,000 ఉండొచ్చు, కానీ కృష్ణ అనుకున్నారనుకోండి వీళ్ళకి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినా కూడా మంచిదే, వీళ్ళు దీన్ని రైట్ పర్పస్ కోసం వాడతారు అనుకున్నారనుకోండి, కృష్ణ ఏం చేస్తారంటే అకౌంట్ లో 50,000 ఉండొచ్చు కానీ 5 లక్షలు గ్రాంట్ చేసేసేయండి పర్వాలేదు అని చెప్పి అంటారు అనమాట. ఎందుకంటారు అంటే కృష్ణకి తెలుసు ఇది రైట్ ఇంటెన్షన్ కాబట్టి, వీళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడంలో వీళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్ళి ఇంకా భక్తిలో ముందుకు వెళ్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి 5 లక్షలు ఇస్తాను అంటారు. లేదు 50,000 ఉన్నా కూడా నేను 50,000 అడిగినా కూడా 5 రూపాయలు కూడా ఇవ్వరనమాట. ఒక్కోసారి ఏం చేస్తారు కృష్ణ, నీ చేతిలో ఇప్పుడు 50,000 పడ్డాయంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది, సో నీకు నేను ఖచ్చితంగా ఇవ్వను అని చెప్పి మనకి రావాల్సింది ఉన్నా కూడా ఇవ్వకుండా ఆపగలరు కృష్ణ. రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు కృష్ణ.
కృష్ణతో ఇది జరిగిద్ది అనమాట. కానీ కర్మ ప్రకారం వచ్చినప్పుడు ఏమైతుంది అంటే మనం ఏదైతే చేసామో దానికి తగ్గ రిజల్ట్సే అనుభవిస్తాం. 50,000 ఉన్నాయనుకోండి, 50,000 వస్తాయి. అది మంచికి వాడతామా, చెడుకు వాడతామా, దేనికి వాడతామా అనేది అక్కడ ఉండదన్నమాట. అది మన ఇష్టం. కానీ భక్తి చేసినప్పుడు ఏమైందంటే కృష్ణ పర్సనల్ గా చూస్తారనమాట. నీకు ఇప్పుడు డబ్బులు మంచిది కాదు, నీ లైఫ్ లో వచ్చాయి అంటే భక్తి నాశనం అయితే అంటే 50,000 ఉండి నాకు రావాల్సింది ఉన్నా కూడా కృష్ణ ఇవ్వరనమాట. అంటే నేను ఆల్రెడీ క్రెడిట్స్ నా కర్మలో ఉంది, కానీ కర్మ ప్రకారం ఇప్పుడు రిజల్ట్ అలా వచ్చింది అనుకోండి, నా లైఫ్ బాగుండదు అనుకున్నప్పుడు కృష్ణ దాన్ని గ్రాంట్ చేయరు. కర్మలో లేదు, నేను దాన్ని అనుభవించాల్సిన ఇది లేదు, కానీ కృష్ణ ఒకవేళ ఇది ఇస్తేనే భక్తిలో ముందుకు వెళ్తారు, ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్తారు అని కృష్ణకి అలా అనిపించింది అనుకోండి, కర్మలో లేకపోయినా కూడా కృష్ణ ఇస్తారనమాట. సో భక్తికి వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారవుతాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనము రోజు పూజ చేసుకుంటాం కదా మాతాజీ, పూజ చేసుకున్నప్పుడు సంసార దావా గురువాష్టకం వాడతాం కదా మాతాజీ. అయితే మనము ఎర్లీ మార్నింగ్ 4 o'clock పూజ చేసినప్పుడు వాడచ్చా, కాకపోతే కొంచెం లేట్ అయ్యి కొంచెం లేట్ గా కూడా చేయాల్సి వస్తుంది అప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ ఇట్లా అప్పుడు కూడా చేసుకోవచ్చా మాతాజీ? యూజువల్ గా గురువాష్టకం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో పాడితే చాలా మంచిది అంటారు మాతాజీ. ఒకవేళ కుదరలేదంటే తర్వాత అయినా పాడొచ్చు. 3 times a day పాడండి అంటారు జనరల్ గా గురువాష్టకం. యశస్త్రి సంధ్యం అంటాం కదా లాస్ట్ లో, 3 ఓకే సంధ్యలు 3 సంధ్యల్లో కూడా మనం గురువాష్టకం పాడాలి అంటారు. మీకు అప్పుడు కుదరలేదు అంటే తర్వాత పాడినా మంచిదే మాతాజీ. అయితే ఇంకో డౌట్ మాతాజీ, ఇప్పుడు మనము నార్మల్ గా అయితే పూజ చేసుకుంటప్పుడు స్టార్ట్ చేసుకుంటాం పాడుకుంటాం, కానీ మనకు ఇప్పుడు లేడీస్ కు ఇట్లా మనం పీరియడ్స్ టైంలో పూజ చేయం కదా, అప్పుడు మనం జపం చేసే ముందు ఈ గురువాష్టకము, నరసింహారతి, తులసి హారతి, శిష్టాష్టకం ఇవి చదువుకున్నాక స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందా మాతాజీ? చేసుకోవచ్చు మాతాజీ. ఓకే మాతాజీ. ఒకవేళ వీలు కానప్పుడు ఎప్పుడైనా కూడా మనం జపం చేసే ముందు చదివితే అయిపోతుంది. ఇక పూజ చేసే మాత్రం పూజ చేసేటప్పుడు వాడుకుంటే సరిపోతుంది. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాణి మాతాజీ మీ క్వశ్చన్ క్లియర్ అయిందా? రాణి మాతాజీ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, మధ్యలో మళ్ళీ మంజుల మాతాజీ మాట్లాడారు. ఓకే ఫైన్. శ్రీనిధి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. మాతాజీ కృష్ణ అరేంజ్మెంట్ ఎట్లుంటది మాతాజీ? అర్థం కాలే మాతాజీ. కృష్ణ మన లైఫ్ లో ఏదైనా కానీ కృష్ణ అరేంజ్మెంట్ అని ఎట్లా తెలుసుకోవచ్చు మాతాజీ? కృష్ణ అరేంజ్మెంట్ అని ఎట్లా తెలియాలంటారా? సో అంటే కర్మ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మనం భక్తి చేయనంత వరకు కూడా కర్మచక్రంలోకి వస్తాం మాతాజీ. సేమ్ ఇందాక ఎక్స్ప్లెనేషన్, ఇది కంటిన్యూషన్. ఏంటంటే మనం ఏదైతే చేసుకుంటూ ఉన్నామో కర్మ అనేది, దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇవాళ మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. కానీ భక్తి చేసినప్పుడు ఏమైంది అంటే కర్మ లెక్కలకి కూడా అధిగమించి కృష్ణ మన లైఫ్ ని ఆర్కెస్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. సో భక్తుల జీవితంలో ఛాలెంజెస్ వచ్చినా కూడా అది కృష్ణ కృపలాగానే తీసుకుంటారనమాట. అండ్ భక్తుల లైఫ్ లో అన్ని హ్యాపీగా జరిగినా కూడా అది కృష్ణ కృపగానే తీసుకుంటారనమాట. ఎందుకంటే భక్తి చేసినప్పుడు కృష్ణనే పర్సనల్ గా మన లైఫ్ ని ఆర్కెస్ట్రేట్ చేస్తూ ఉంటారు, మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో కృష్ణనే అరేంజ్ చేశారు అని మనకు ఎలా తెలియాలి అంటే మనం అదే ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఓకే కృష్ణ నా లైఫ్ ని ఇలా ఇచ్చారు, నేను భక్తి చేస్తున్నాను, సో కృష్ణ చూసుకుంటారు అన్న నమ్మకం అనేది పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ సిచ్యువేషన్ లో ఎలా డీల్ చేయాలి అనే ఇంటెలిజెన్స్ కూడా కృష్ణ ఇస్తారు మాతాజీ. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రజనీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. మేము ఇప్పుడు దాకా మాకు అసలుకి ఏ కృష్ణ జప ఇవన్నీ ఏం తెలియదు మాతాజీ. అంతకు ముందు మాకు వేరే వాళ్ళు కృష్ణ విగ్రహం ఉంటది కదా, చిన్న మట్టితో చేస్తారు, ఆ విగ్రహాన్ని 10 years బ్యాక్ మా మమ్మీ ఇచ్చారు మాకు. అప్పటి నుంచి మేము రోజు దీపం వెలిగించేదాన్ని, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు ఆ ఒక్క మాటే అనుకునేదాన్ని. మిగతా పూజలు మిగతా అన్ని యాజ్ యూజువల్ గా చేసేవాళ్ళం. ఓన్లీ దీపావళి రోజు మాత్రమే ఆ విగ్రహాన్ని బాగా డెకరేట్ చేసేసి ఆ దీపాలన్నీ వెలిగించి కృష్ణుడికి స్పెషల్ గా
పూజించేదాన్ని అనమాట. ఉమ్, మిగతావి అన్ని పూజలన్నీ మామూలుగా మేము శివ ఆరాధన చేసుకునే వాళ్ళమి. ఉమ్, రోజు అది చేస్తూ కూడా ఈ కృష్ణ వందే జగద్గురు అంతే, అదొక్కటే తెలుసు నాకు. ఇంకా ఉమ్, ఎవరు నాకు అసలుకి దీని సాంగత్యం అసలు ఈ జప అవన్నీ ఏం తెలియదు అంతే. ఉమ్, కృష్ణ వందే జగద్గురు అనుకునేసి ఒక అగరొత్తి దీపం అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేదాన్ని. ఉమ్, ఈ 10 ఇయర్స్ అట్లాగే పెడతా ఉన్నాను మాతాజీ. ఉమ్, దీపావళి రోజు మాత్రం స్పెషల్ గా కృష్ణుడికి బాగా చేసేదాన్ని. అన్ని ఉమ్, దీపాలన్నీ 108 పెట్టేసి బాగా చేసేదాన్ని మాతాజీ. ఉమ్, ఆ లాస్ట్ అదే 2004 పోయిన దీపావళికి కూడా అట్లాగే అన్ని అన్ని చేశాను మాతాజీ. ఆ ఉమ్. మరుసటి రోజే నా మా అబ్బాయి చనిపోయాడు మాతాజీ. ఓకే. అంటే అప్పుడు నేను కర్మలో అంటే భక్తిలో లేను, అంతే ఉమ్. జరగాల్సింది జరిగిందంటారా? మాతాజీ రెండు విధాలుగా తీసుకోవచ్చు మాతాజీ దీన్ని. కానీ ఎప్పుడైనా కానీ మనం ఎలా తీసుకోవాలంటే ఒక సిచ్యువేషన్ ని, అది మన భక్తికి ఫేవరబుల్ గా ఉంటుందా లేదా, మన థాట్ ప్రాసెస్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచించాలన్నమాట. కర్మ ప్రకారం ప్రతి ఒక్కళ్ళం కూడా, మీరు నేను ఈ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జీవి కూడా మనం ఒక టైంలో వస్తాం, ఒక టైంకి వెళ్ళిపోతాం అని చెప్పి మనకి రాసి ఉంటుంది మాతాజీ. సో ఆ టైం వచ్చినప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ టు లివ్, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే. అలా మీ అబ్బాయికి ఆ రోజు ఆ టైం వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా అనుకొని మీరు ఉండగలిగితే దట్ ఈస్ ఫైన్. లేదు, నేను కృష్ణకి తెలిసినా తెలియకపోయినా దీపం పెట్టాను కదా, సో ఇది కృష్ణనే ఇలా చేశారా అని మీరు అలా అనుకోవాలి అనిపించినప్పుడు, దెన్ అలా కూడా అనుకోండి. మేబీ కృష్ణ ఆ అబ్బాయికి మీకు ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి కృష్ణ తలచి ఆ లైఫ్ ని తీసేశారు అని అనుకోవడంలో మీకు ఊరట ఉంది అంటే అలా కూడా అనుకోవచ్చు మాతాజీ. ఏదైనా కానీ ఒకటే మాతాజీ, మనం కృష్ణ వైపు తిరిగాము, తెలిసి తిరిగినా తెలియక తిరిగినా, జ్ఞానంతో తిరిగినా జ్ఞానం లేక తిరిగినా కానీ కృష్ణ వైపు తిరిగాము అంటే మన లైఫ్ మారుతుంది మాతాజీ. మెల్లిగా జ్ఞానం అనేది తీసుకుంటూ ఇంకా కృష్ణ వైపు దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాము అంటే ఇంకా ఇంకా లైఫ్ లో అల్టిమేట్ చేంజ్ వచ్చేసినట్లే. ఎన్నో కోట్ల జన్మల నుండి చేయని పని మనం చేస్తున్నట్లు అవుతుంది అనమాట. అప్పటిదాకా మీకు తెలియకుండా చేసేసారు. సో కృష్ణ ఏం చేశారు, మెల్లిగా మీకు ఈ జపా అనేది మీకు ఎలా ఎలా టచ్ అయింది, ఎలా పరిచయం అయింది చెప్పండి. ఈ అసోసియేషన్ కానీ, జపా చేయడం కానీ, ఈ క్లాస్ వినడం కానీ మీకు ఎలా తెలిసింది? ఆ, అదే మాతాజీ, మా కుమారుడు చనిపోయిన ఏడుస్తుంటే ఒక అక్క చెప్పింది మాతాజీ, ఉమ్, నువ్వు కృష్ణుడిని ఇచ్చేసుకో అంటే, మాకు అసలు తెలియకుండానే మియాపూర్ దగ్గరికి మా అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఆ ఉమ్, జపమాల ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు మాతాజీ. ఆ ఉమ్, తర్వాత లక్ష్మీ మాతాజీ కొన్ని శ్లోకాలు ఇవన్నీ మాకు పెట్టింది. ఉమ్. అది అది చూసుకుంటూ చూసుకుంటూ ఇప్పుడు నేను దీంట్లో ఉంటే నన్ను మళ్ళీ ఇప్పుడు పిచ్చిది పిచ్చిది అంటున్నారు మాతాజీ. ఇట్స్ ఓకే మాతాజీ. భగవంతుని పిచ్చిది వైపు పిచ్చిది తిరిగిన పిచ్చి వాళ్ళని దాంట్లోకి వచ్చేసింది. ఈ ఆ బొట్లేంది, నువ్వేంది పిచ్చి దానిలా తిరుగుతున్నావు, ఉమ్, ఆ జపం ఏంది, నిద్రలేసి నుంచి అదొకటి పెట్టుకొని ఆ జపం జపం అంటావు, పుస్తకాలు అంటావు, ఉమ్, వేరే లోకం లేదా నీకు, ఇదే లోకమా ఉమ్. మీరు ఒకటే అంటున్నారు. అడగండి వాళ్ళని, నేను ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? సో మీరు అడగండి, మా అబ్బాయి చనిపోయినప్పుడు మీరు ఎవరైనా నాకు ఊరటనివ్వగలిగారా, మీరు ఎవరైనా నాకు మనశ్శాంతిని ఇవ్వగలిగారా? మరి భగవద్ భక్తి ఇవాళ నా లైఫ్లోకి వచ్చి నేను దాన్ని మర్చిపోయేలాగా నాకు ఊరటని నాకు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆపాలనుకుంటున్నారు? అంటే మీకు నేను బాధపడాలని ఉందా అని చెప్పి క్వశ్చన్ అడగండి వాళ్ళని. మీరు ఆల్రెడీ పెయిన్లో ఉన్నారు కాబట్టి మీరు అడగడంలో తప్పు లేదనమాట. అడగండి, నేను అంత బాధపడుతున్నప్పుడు నాకు రిలీఫ్ ఇవ్వలేదు, ఓదార్పునివ్వలేదు. ఇవాళ నాకు భగవంతుని కృప వల్ల నేను ఇవాళ భగవంతుని నామం తీసుకునేది ఛాన్స్ అనేది నా జీవితంలో వచ్చింది. నేను తీసుకుంటూ ఉన్నాను, నేను భగవద్గీత వింటున్నాను. నేను జరిగిన నష్టం నుండి నేను బయటికి వచ్చి నా మనసుని ఫోకస్ చేసే ఇదిలో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని మీకు పిచ్చి అనిపిస్తుందంటే మరి ఏం చేస్తే నాకు ఊరట కలుగుతుందో మీరు నాకు ఊరట ఇవ్వండి అని చెప్పి అడగండి వాళ్ళని. తప్పులేదు. ఓకే మాతాజీ. చాలా మంది మాతాజీ, ఇప్పుడు నేను చేసేది కూడా నా తెలిసిన వాళ్ళు, మా బంధువులందరూ కూడా ఏం పని పాట లేదా ఇది చేస్తున్నారని చెప్పి నా గురించి కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మాతాజీ. కానీ ఎవరు అనుకునేది మనకు ముఖ్యం? వాళ్ళు అనుకునేది ముఖ్యమా, భగవంతుడు అనుకునేది ముఖ్యమా, గురువు అనుకునేది ముఖ్యమా? నాకు వాళ్ళు అనుకునేది వాళ్ళకి నచ్చింది చేశాను అనుకోండి, ఏమైతే ఇంకా మోర్ ఇంకోటి లైఫ్ టైమ్స్. ఏంటంటే మనము శివ భక్తులమి, నువ్వేంది ఆ బొట్టు పెట్టుకుంటున్నావు, ఎవరన్నా బయటికి వెళ్తే ఏమనుకుంటారు,
ఏమైంది, దీంట్లోకి వెళ్ళిపోయింది అనుకోరా మన చుట్టాలు. ఆ శివుడే నాకు ఈ దారి చూపించారని చెప్పండి. శివుడు ఎప్పుడు కూడా రామనామ స్మరణ చేస్తూ ఉంటారు, హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. సో శివుడికి మనము ఎంత నిస్వార్థంగా భక్తి చేస్తే శివుడు మనల్ని కృష్ణ దగ్గరికి, రాముడి దగ్గరికి తీసుకెళ్తారు. మేబీ శివుడికి నేను చేసింది నచ్చిందేమో, నన్ను ఇవాళ ఈ మార్గంలోకి తీసుకొచ్చారు, నన్ను దీన్ని కంటిన్యూ చేయనివ్వండి అని చెప్పండి. ఓకేనా? ఆ రోజు మీ శివుడు కొడుకు ఎప్పుడూ కూడా భద్రాచలంలోనే, దేవుడు అంత ఇదైతే మీ కొడుకు భద్రాచలంలోనే ఉన్నాడు కదా, అలాంటప్పుడు ఆ దేవుడు కాపాడొచ్చు కదా, ఎందుకు కాపాడలేదు? ఏదో అడుగుతా ఉంటారు మాతాజీ. అన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పొద్దు మాతాజీ. మీరు ఇప్పుడే దీనికి కరెక్ట్ అయ్యారు కాబట్టి మీరు కొంతకాలం ముందుకెళ్లే కొద్దీ భగవంతుడి కాపాడడం అంటే ఎలా ఉంటుంది, భగవంతుడు కాపాడకపోవడం అంటే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది మాతాజీ. పరీక్షిత్ మహారాజ్ మాతాజీ, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అంటే మీరు ఈ మధ్యనే కనెక్ట్ అయ్యారు కాబట్టి, పరీక్షిత్ మహారాజ్ పాండవాస్ యొక్క మనవడు అనమాట. సో పరీక్షిత్ మహారాజ్ తన తల్లి గర్భంలో, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తారనమాట. సో బ్రహ్మాస్త్రం వేయడంతో తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ వైపు ఆ బ్రహ్మాస్త్రం దూసుకొస్తూ ఉంటుందన్నమాట. ఉత్తర వెళ్ళి భగవంతుడికి ప్రే చేస్తుంది, నా కడుపులో శిశువు ఉన్నాడు, కాపాడండి కృష్ణ అని చెప్పేసరికి భగవంతుడు బొటనవేలు రూపంలో వెళ్ళి ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం నుండి, ఆ పవర్ నుండి పరీక్షిత్ మహారాజ్ని కాపాడతారనమాట. అక్కడ కాపాడారు. పరీక్షిత్ మహారాజ్ పుడతారు, పెద్దవారు అవుతారు, రాజ్యాన్ని పాలిస్తారు, అంతా చేస్తారు. పరీక్షిత్ మహారాజ్కి ఫ్యూచర్ లో ఒక శాపం తగులుతుంది. ఏంటి అంటే 7 రోజుల్లో ఆయన తక్షక అనే పాము కాటు వల్ల చనిపోవాలి అని శాపం తగులుతుంది అనమాట. మరి ఒకప్పుడు ఉత్తర గర్భంలో కాపాడిన కృష్ణ 7 రోజుల్లో తనకి చావు ఉంది, మృత్యు ఉంది అన్నప్పుడు కృష్ణ కాపాడరు అంటే శరీరాన్ని నిలపరు. కానీ కృష్ణ ఏ విధంగా కాపాడతారు తెలుసా? ఆయన జీవితంలోకి శ్రీమద్ భాగవతాన్ని తీసుకొచ్చి కాపాడతారనమాట. శ్రీమద్ భాగవత శ్రవణం 7 రోజులు, 7 రాత్రులు, 7 పగళ్ళు కంటిన్యూస్ గా శ్రవణం చేసి ఆయన తన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ భౌతికంగా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కాపాడారు, ఒకసారి కాపాడలేదు కృష్ణ, ఏం కృష్ణనో ఏమో అని అంటాం. కానీ ఇక్కడ కాపాడింది కృష్ణ భౌతికంగా కాపాడారు. ఇక్కడ తక్షక పాము నుండి కాపాడకుండా చేసింది భౌతికంగా శరీరాన్ని నిలపలేదేమో, ఆధ్యాత్మికంగా ఆయనకి హైయెస్ట్ బెనిఫిట్ చేసేసారనమాట కృష్ణ. సో కృష్ణ గురించి తత్వం తెలియాలి మాతాజీ, మనకి భగవంతుడి గురించి తత్వం తెలియాలి. భగవంతుడు ఎందుకు కాపాడలేదు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అందుకనే మనము శాస్త్రాలు చదవాలి, శాస్త్ర జ్ఞానం తీసుకోవాలి, బుక్స్ చదవాలి. అప్పుడు మాత్రమే మన క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఈ మధ్య స్టార్ట్ చేశారు, నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఎంతో మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడు భగవంతుడు, ఏం కాపాడుతున్నాడు, నీ లైఫ్ లో ఇంత పెద్ద లోటు తీసుకొచ్చాడే, భగవంతుడు భగవంతుడు అంటూ ఉంటావు, ఏం చేస్తున్నాడు అంటారనమాట. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆన్సర్ మనకు ఉండాలి. మన దగ్గర ఆన్సర్ ఉంటేనే నలుగురికి ఆన్సర్ ఇవ్వగలుగుతాం. మన దగ్గరే బ్లాంక్ అనుకోండి, మరి వేరే వాళ్ళ దగ్గరికి ఆన్సర్ ఏమి ఇస్తాం చెప్పండి? మనకి తెలియాలి, మనకి నమ్మకం ఉండాలి, కృష్ణ నాకు ఇవాళ ఈ లైఫ్ లో ఇలా ఎందుకు చేశారు. మేబీ నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోవచ్చు, ఖచ్చితంగా కృష్ణ నా మంచి కోసమే చేశారు. అది మనం స్ట్రాంగ్ గా నమ్మామనుకోండి, ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకి ఆన్సర్ ఇస్తాం మాతాజీ. సో మీరు ఇప్పుడే ఈ పాత్రలోకి వచ్చారు కాబట్టి, మీరు శివభక్తులు విష్ణు ఆరాధన చేస్తున్నారు అని అన్నదానికి మాత్రం ఒకటే చెప్పండి, శివుడే హనుమంతుల వారిగా వచ్చి ఏం చేశారు? రామనామం చేశారు, రామ సేవ చేశారు. సో శివుడికి రామ సేవ చేయడం, కృష్ణ సేవ చేయడం అంటే అత్యంత ప్రీతిపాత్రమైందనమాట. వైష్ణవానాం యథాశంభు అంటారు. వైష్ణవులందరిలో కూడా టాప్ మోస్ట్ ఎవరు అంటే లార్డ్ శివ అంటారనమాట. సో లార్డ్ శివ ఎప్పుడు కూడా, లార్డ్ శివ మనకి ఇది కాలకూట విషం తీసుకున్నారు తెలుసా? అప్పుడు మనకు ఒక శ్లోకం చెప్తారు, శ్లోకం నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు, కానీ ఏమంటారు అంటే, లోపలికి విషం వెళ్తూ ఉంది, లోపల నుండి రామనామం వస్తూ ఉంటుంది. సో ఇట్లా విష, ఇట్లా రామ, విష రామ, విష రామ, విష రామ, రెండు కలిపి ఏమైందంటే విశ్రామ, అంటే విశ్రాంతి జరిగిందనమాట. మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు బోలెడన్ని విషయాలు మన ఇంద్రియాల ద్వారా తీసుకుంటూ ఉంటాం, అవన్నీ విషంతో సమానం అనమాట. లోపల రామనామం, హరినామం, కృష్ణనామం జరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది? ఈ విషం ఏదైతే తీసుకుంటున్నామో మన ఇంద్రియాల ద్వారా, దానికి విరుగుడులాగా మనల్ని హరినామం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లార్డ్ శివాని మీరు ఎంతో ప్రీతి పాత్రంగా ఆరాధించారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని లార్డ్ శివ కృష్ణ భక్తి వైపు తీసుకొచ్చారు మాతాజీ. మీరు దాన్ని నమ్మండి, దాన్నే మీరు నలుగురికి చెప్పండి.
ఇప్పుడు ఏనమ్మా? శివుడికి రోజు అభిషేకం చేస్తున్నాను మాతాజీ ఇప్పుడు కూడా. ఉమ్, అది అది కంటిన్యూస్ అంటే చేయండి. రోజు చేస్తా ఉంటాను. అట్లాగే ఇప్పుడు కూడా చేస్తున్నా, అదేం ఆపలేదు. కాకపోతే ఈ కృష్ణుడిని ఎక్స్ట్రా నేను జపం చేసుకోవడం ఇదంతా ఎక్స్ట్రా చేస్తున్నాను అనమాట. యా, చేయండి, అలానే చేయండి. సో మీరు ఏదైతే ఇంట్లో మీకు ఆనవాయితీగా చేస్తూ ఉన్నారో అభిషేకం పూజలు లార్డ్ శివాకి, అవి చేయండి. దాంతో పాటు ఈ భక్తి కూడా, అంటే జపం కానీ క్లాస్ కానీ అలా వినడాన్ని మెల్లిమెల్లిగా చేయండి. సో ఎవరిని ఓకే. మనం అపోజ్ చేయక్కర్లేదు, కానీ మీకు నేను క్లారిటీ ఇస్తున్నాను. మీరు లార్డ్ శివాని పట్టుకున్నారు కాబట్టే ఇవాళ మీకు విష్ణు భక్తి వచ్చింది. లార్డ్ శివ గ్రేటెస్ట్ డివోటీ విష్ణుకి. సో మనం శివాని ప్రీతి పాత్రంగా ఆరాధించామనుకోండి, ఆయన దగ్గర ఉన్న గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా. అవునా కదా? మన దగ్గరకు వచ్చి ఎవరైనా చాలా ప్రియంగా ప్రేమగా సేవ చేశారనుకోండి, మన దగ్గర ఏదైతే విలువైంది ఉందో అది ఇవ్వాలనుకుంటాం కదా. లార్డ్ శివ కూడా అలానే అనుకొని, నా దగ్గర ఉన్న అత్యంత విలువైంది ఏంటి అంటే కృష్ణ భక్తి, సో అది నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మీకు అలా లార్డ్ శివ ఇచ్చారు మాతాజీ. అందుకనే మీ లైఫ్ లో ఇవాళ కృష్ణ భక్తి అనేది మొదలైంది. సో మీరు అది చేయండి, ఇది చేయండి, మిమ్మల్ని అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. నేను ఇవాళ ప్రశాంతంగా ఊరట పొందుతున్నాను కృష్ణ భక్తి చేస్తూ హరినామం చేస్తూ. మీకేమైనా ఇబ్బందా? నా కొడుకు చనిపోయిన బాధ నుండి నేను ఈ విధంగా ఊరట పొందుతున్నాను, మీకేమైనా కష్టంగా ఉందా అని అడగండి. వాళ్ళు ఇంకేం మాట్లాడరు మాతాజీ. ఓకే మాతాజీ, మీ నెంబర్కి నేను హరే కృష్ణ అని మెసేజ్ పెట్టాను మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, కృష్ణ అంటే పెద్ద పెద్ద కోరికలు అవి తీర్చారు అది ఏదో అనుకుంటారు కానీ మాతాజీ, నాకు నా అనుభవంలో అయితే మాతాజీ నాకు కొంచెం మతి మరుపు మాతాజీ. అంటే ఏదైనా స్విచ్ చేశాను అనుకోండి మాతాజీ, మర్చిపోతాను. ఆ తర్వాత నుంచి కృష్ణ నేను ఇది ఆపాలి అంటే గ్లీజర్ వేసాను అనుకోండి మాతాజీ, మర్చిపోతాను. ఒక పూట కూడా మర్చిపోతాను. కృష్ణ ఇది మాత్రం నాకు గుర్తు చేయు, నేను ఇది ఆపేయాలి, లేకపోతే ఇప్పుడు ఈయన వచ్చేయాలా, మళ్ళీ ఎన్నిసార్లు ఇలా అయ్యింది అంటే తక్కువ గుర్తొస్తుంది మాతాజీ. చిన్న స్టవ్ ఆన్ చేసే ఉంటది. మొన్న మాతాజీ లాస్ట్ వీక్ తలుపు తాళం వేసి బయటకు వెళ్ళిపోయా. ఎప్పుడు బయటకు వెళ్ళినా కృష్ణ కాన్షియస్ వచ్చాక దండం పెట్టుకొని వెళ్తాను. తులసమ్మకి బయట ముందు కృష్ణకి దండం పెట్టుకొని వెళ్తాను. వెళ్ళి ఎందుకో కిటికీలోంచి డోర్ తీసి ఇలా చూసా స్టవ్ ఆపేనా లేదా అని. వెలుగుతుంది మాతాజీ. అసలు ఎన్ని ఇలాంటివి నాకైతే అసలు డబ్బు అవన్నీ తర్వాత మాతాజీ, అసలు ఇవే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇలా నన్ను వెనకాతలుండి మా హస్బెండ్ నాకు చాలా యాంటీగా ఉన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటారు, నీ వెనకాతలు భగవంతుడు ఉన్నారు, అందు గురించే నీకు అలా జరిగిపోతుందిలే అంటారు మాతాజీ. అసలు నాకు ఇవే చాలా గొప్పగా అనిపిస్తాయి మాతాజీ. అసలు ఎంత గొప్పగా అనిపిస్తాయంటే నిజంగా కదా, నిజంగా స్టవ్ వదిలేసి నేను ఎప్పుడో వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత నష్టం జరుగుతుంది మాతాజీ. డబ్బులు ఇస్తారా, సెటిల్మెంటా, ఇవన్నీ కన్నా ఈ చిన్న ఆటల్లో కూడా చూసుకుంటే ఒక మాతాజీ పావని మాతాజీ అడిగారు రోజంతా స్మరణ ఉండటం లేదు అంటే మాతాజీ ఇనిషియల్ స్టేజ్ లో అలా ఉంటది మాతాజీ. అప్పుడు నాకు అలా అనిపించినప్పుడు ఏం చేశానంటే, నాకు రోజంతా స్వామి గుర్తుండాలి అంటే నేను ఉదయాన్నే కంప్లీట్ అంటే ఇది తప్పో రైటో తెలియదు, ఉదయాన్నే నేను మాల కంప్లీట్ చేస్తాను అనుకో, నాకేంటో ఇది అయిపోయింది ఇంకా స్వామి అదే కొన్ని మాలలు ఉంచుకున్నాను అనుకో, నేను మధ్యాహ్నం సాయంత్రం స్వామి నాకు కంటిన్యూగా గుర్తుంటారు అని అట్లా సాధన చేసేదాన్ని మాతాజీ. అప్పుడు అసలు ఇప్పుడు నిద్దట్లో కూడా శ్లోకాలు గుర్తొస్తాయి. స్వామి తెలివి వచ్చిందంటే స్వామి నామం తప్ప ఇంకేమీ గుర్తురాదు మాతాజీ. ఒకసారి రాత్రి అంతా కూడా నిద్ర కూడా పట్టదు మాతాజీ. అట్లాగా ఆ శ్లోకాన్ని నేర్చుకున్నదో ఏదో గుర్తొస్తూ ఉంటది మాతాజీ. ఇనిషియల్ గా ఉన్నప్పుడు మాత్రం కష్టం మాతాజీ. అట్లాగా ఏంటి మర్చిపోతున్నాము, ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళి అందులో అన్న పడ్డ ఏంటి నామం మర్చిపోయాను అని వెంటనే గుర్తొస్తూ ఉంటారు మాతాజీ. మళ్ళీ 2 సార్లు చెప్పుకుంటూ ఉంటే అట్లా రోజంతా అసలు ఎవరితో ఫోన్ మాట్లాడినా సరే సిస్టర్స్ ముందు కొంచెం క్లాసెస్ కోసం వీటి కోసం మాట్లాడుకుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మాతాజీ. అసలు బయట విషయాలు బాగా తగ్గిపోయి అంటే సాధనతోటే మీరు రిపోర్టు ఇది చాలా చాలా బెనిఫిట్ అయింది మాతాజీ. రిపోర్ట్ పెట్టడం మాత్రం అసలు ఇంకా వేరే ప్రపంచం లేనట్టుగా అనిపిస్తుంది మాతాజీ. నేను అనుకుంటాను నాకు మధ్యమరుపు మాతాజీ, నాకు ఎంత గుర్తుందో కన్నా నేను రోజంతా స్వామితో ఉంటున్నాను, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు, స్వామి చూసుకుంటారు అనుకుంటాను మాతాజీ. అంతే మాతాజీ. యా, భగవంతుడితో మనం ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే, భగవంతుడి ప్రతిస్పందన మన లైఫ్ లో చూడడం మొదలు పెట్టామంటే ఇంకా మనం రే ఇంతకాలం నేను ఎందుకు ఇది చేయలేదు అని చెప్పి మనకి బాధేస్తుంది అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, గ్యారంటీ అనిపిస్తుంది. లేట్ అయిపోయాం. నేను ఎక్కువ ఆంజనేయ స్వామినే ఎక్కువగా
బాగా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం మాతాజీ. అన్ని ఫొటోస్ అక్కడ ఉన్నా నేను ఎప్పుడు ఆంజనేయ స్వామిని చూసుకుంటూనే పూజ చేసేదాన్ని. అదే నోట్లో ఉండేది. ఆంజనేయ స్వామి ఏ కష్టం వచ్చినా అలాగా. అయితే ఇప్పుడు మాతాజీ ఆంజనేయ స్వామి గుర్తురాదు. అక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి, మా డేటీస్ అన్ని ఉంటాయి కదా మాతాజీ. మేము ఇంకా డివోటీ అంటే దీక్ష, కానీ కృష్ణ వైపే చూస్తాను మాతాజీ. వేరే వాళ్ళు ఆ టైంలో మనసులో ఆపులు అనిపిస్తుంది, ఏమైనా అనుకుంటారా వాళ్ళు, ఎవరిని కనీసం ఏమీ నేను ఇచ్చేయటం లేదు అని. ఎవ్వరేమనుకోరు కానీ మాతాజీ. ప్రభుజీ మీరు చెప్తారు కదా, అప్పుడు అర్థమయ్యి నాకు ఆ ఫీలింగ్ ఉండదు. అన్ని చేసిన స్వామి కిందన మాకు వినాయకుడి గుడి ఉన్నా సరే ఒక్కటే, నేను వెళ్ళి వర్షిప్ ఏం చేయను, బయట నుంచి దండం పెట్టుకొని నాకు రామనామా అని చెప్పడానికి నాకు శక్తి ఇవ్వ తండ్రి అనేసి నేను వెళ్ళిపోతూ ఉంటాను, వచ్చేస్తూ ఉంటాను మాతాజీ. అంతే. కొత్తలో అలాంటి ఫీలింగ్స్ అన్ని ఉండేవి మాతాజీ, మెల్లిమెల్లిగా అన్ని సర్దుకున్నాయి మాతాజీ. ఆయన దయ మాతాజీ, మీ అందరి బ్లెస్సింగ్స్ మాతాజీ. అది బోల్ మాతాజీ. మన సిన్సియారిటీ వల్లనే ఇవన్నీ జరుగుతాయి మాతాజీ. సో మనం ఒక్కసారి కొత్తలో మాతాజీ భగవంతుడు ఒక్క ఏకాదశి ఉన్న రోజు అయితే మాతాజీ నిజంగా ఈ నైటు నేను చాలా ఉండలేకపోయాను మాతాజీ. నేను ఏమైపోతానో నాకే తెలియదు, చెమటలు పట్టేశాయి మాతాజీ. అమ్మో బయటకు వచ్చి హాల్లో మాకు కృష్ణ విగ్రహం ఉంటది. స్వామి ఇది కానీ డిస్టర్బ్ అయితే ఇంకా నన్ను చెయ్యనివ్వరు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంకా ఆపేస్తారు. నాకు మీరే ఏం చేస్తారో నాకు తెలీదు, నాకు శక్తి కావాలి ఇప్పుడు, నేను ఆయన లేపను, నాకు చెమటలు పట్టేస్తున్నాను. ఇలా వెళ్ళి పడుకోగానే ఎలక్ట్రాల్ పౌడర్ తాగితే నీకు కొంచెం ఇదవుతుంది అని నాకు ఒక ఐడియా వచ్చేసింది మాతాజీ. మళ్ళీ వెళ్ళి గబగబా ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని తాగగానే సెట్ అయిపోయింది మాతాజీ. అలా 1 month కొంచెం కష్టపడ్డాను మాతాజీ. ఆ తర్వాత అసలు ఈ రోజు ఏకాదశి వచ్చినా సరే చాలా తేలిగ్గా, ముందులో తినేదాన్ని ఇప్పుడు కూడా తినడానికి కూడా అంత ఇది కాదు మాతాజీ. ఏదో ఫ్రూట్స్ తినుకొని అలా ఉండగలుగుతున్నాను మాతాజీ. అంతా ఆయనే దయ. ఏదైనా ఆయనకి చెప్పడం అలవాటు చేసుకున్న దగ్గర నుంచి అది చాలా ఈజీ అయిపోయింది మాతాజీ. ఎస్ మాతాజీ. ద మోర్ వి డిపెండ్ ఆన్ కృష్ణ, ద మోర్ వి అడ్వాన్స్ ఇన్ భక్తి అనమాట. అంటే మనం ఎప్పుడైతే కృష్ణ పైన ఎక్కువ ఆధారపడతామో అంత తొందరగా ముందుకెళ్తాం అనమాట. కానీ భౌతికంగా మనం ఏం నేర్చుకుంటామంటే ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అంటారు. కానీ ఎంతైతే మనం భగవంతుడి పైన ఆధారపడతామో అంత తొందరగా మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనకున్న కొన్ని ఇట్లాంటి ఇబ్బందులు మాతాజీ ఏవైతే చెప్పారో అవన్నిటి నుండి కూడా మనకి బయటకు వచ్చే మార్గం కృష్ణ చూపిస్తారనమాట. నమ్మకం మాతాజీ. ఎప్పటికో ఒక రోజు బయటికి మనల్ని అన్నిట్లోంచి తెస్తారు, టైం తీసుకుంటారు. ఒక్కొక్కరి జీవితాల్లో ముందు జరుగుతుంది, ఎప్పటికైనా జరిగిద్ది అనే ఒక విశ్వాసం, భయం ఉండదు, అసలు ధైర్యంగా ఉంటాము. ఇంకా ఎన్నైనా సరే మాతాజీ ఇంకా స్వామి అనిపిస్తుంది మాది. అదో డెడికేషన్ మాతాజీ. అసలు మాకు అంత ఆనందం మాతాజీ. ఈ కాన్షియస్నెస్ మాత్రం అసలు ఏం చెప్పలేము మాతాజీ. అంతే. కృష్ణ మాతాజీ, ఒక డౌట్ మాతాజీ. ఇప్పుడు మనము కీర్తన చేస్తాం కదా మాతాజీ, మామూలుగా ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎక్కడికి చేయాలి మాతాజీ? అంటే ఏ కీర్తన అంటారు? నార్మల్ హరే కృష్ణ కీర్తన అంటారా? హరే కృష్ణ కీర్తన మనం ఒకవేళ పూజ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అని చేస్తాం కదా కీర్తన. అది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మాతాజీ ఒకసారి చెప్తారా? కర్తలతో చేస్తాం కదా అది. మీరు ఫస్ట్ ప్రభుపాద్ ప్రణామ్ మంత్ర నుండి స్టార్ట్ చేస్తారు మాతాజీ. ప్రభుపాద్ ప్రణామ్ మంత్ర చెప్పి, పంచతత్వ మంత్ర చెప్పి, ఇంకా కీర్తనలో మీకు వచ్చిన ట్యూన్స్ ఒక ట్యూన్ నుంచి ఒక ట్యూన్ కి మారుతూ ఫైనల్ గా మనం ఏదైతే అర్చ విగ్రహాలకి మనం అంటే ఏ డీటీస్ కి అయితే కనెక్ట్ అయ్యాము, ఇప్పుడు మనం అబిట్స్ కి కనెక్ట్ అయ్యాం కాబట్టి సో రాధా మదన్ మోహన్ కి జయ, గౌర్నితాయ్ కి జయ అని చెప్పి అలా మనం ఎండ్ చేస్తాం. సో మీకు వచ్చిన ట్యూన్స్ ని లోపల కలుపుకుంటూ ముందేమో ప్రభుపాద్ ప్రణామ మంత్రతో, లాస్ట్ ఏమో అందరి గ్లోరిఫికేషన్, అందరి యొక్క కృపని కోరుకుంటూ అలా మీరు ఎండ్ చేయొచ్చు మాతాజీ. ఇప్పుడు ప్రణవ మంత్రం అంటే నమా ఓం విష్ణుపాదాయన కదా మాతాజీ? అంతే, అదే. ఓకే మాతాజీ. ఇప్పుడు ఇది మనం ఏదైనా బుక్స్ ఇట్లా చదివేటప్పుడు మాత్రము ఇది ఓం అజ్ఞాన తిమిరాంధస్య చెప్తాను కదా మాతాజీ, అప్పుడు మనం ఏ బుక్స్ స్టార్ట్ చేసినా కూడా అవి చేసుకోవాలి మాతాజీ? ఎస్ మాతాజీ, చేసుకోవచ్చు. మంగళాచరణ చేసి చేయొచ్చు. లేదు మీరు అలా ప్రతిదాని ముందు మంగళాచరణ మీకు కుదరడం లేదు అంటే సింపుల్ గా ప్రభుపాద్ ప్రణామ మంత్ర, పంచతత్వ మంత్ర, హరే కృష్ణ మహామంత్ర అవి చెప్పైనా స్టార్ట్ చేయొచ్చు. డైలీ మాత్రం మంగళాచరణ అయితే ఒక్కసారైనా చేయండి. మీరు అలా ప్రతిసారి నేను బుక్స్ చదివే ముందు చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇంకేదైనా పని ముందైనా చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, అన్ని సార్లు మనకు మంగళాచరణ కుదరినప్పుడు అట్లీస్ట్ ప్రభుపాద్ ప్రణామ మంత్ర, పంచతత్వ మంత్ర, హరే కృష్ణ మహామంత్ర అయినా చెప్పండి. ఓకే మాతాజీ. ఇంకొక డౌట్ మాతాజీ, ఇప్పుడు మనము దేవుడికి చేసేటప్పుడు నిల్చొని దీపం పెట్టడం బెస్టా మాతాజీ, కూర్చొని పెట్టడం బెస్టా? నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు మాతాజీ. అయితే ఏమైందంటే మాతాజీ, ఇప్పుడు మనం ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు
అది పూజ మందిరం అనేది బాగా కిందికి ఉండే డస్ట్ అది పడతాయని కొంచెం మీదికి పెట్టించినాము. అయితే కూర్చొని చేసుకుంటే బెస్ట్ మరి నిలబడి కొంచెం మీదికి పెట్టించినాం కదా, కిందికి పెట్టితే అయిపోవు, కూర్చొని అన్ని పెట్టుకుందాం అని అనిపిస్తుంది. అయితే అది కరెక్ట్ డెసిషన్ అది ఎట్లా అనేది తెలియదు మాతాజీ. మళ్ళీ ఎప్పుడైనా మీరు తెలుసుకోండి మాతాజీ, మీ క్లాస్ ఉన్నప్పుడు నేను అడుగుతాను మాతాజీ. ఓకే మాతాజీ, మీ కన్వీనియన్స్ ప్రకారం చేయండి. మీకు పైకుంటే నిలబడే చేయండి, కిందకుంటే కూర్చొని చేయండి. బట్ స్టాండర్డ్ ఏంటి అనేవి మాత్రం నాకు తెలియదు. నేను ఈసారి ఎప్పుడైనా కుదిరితే కనుక్కుంటాను మాతాజీ. లేదు మీ మనకి వేరే క్లాసెస్ లో ప్రభుజీ వాళ్ళు ఎవరైనా గోవర్ధన్ ప్రభుజీ కానీ అలా వచ్చినప్పుడు మీరు అడగండి, ప్రభుజీ వాళ్ళు మిమ్మల్ని కొంచెం గైడ్ చేస్తారు ఆ విషయంలో. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. రాజలక్ష్మి. చిన్న డౌట్ మాతాజీ. మాతాజీ ఆ కీర్తన్స్ అంటే బాగా మంచి డివోటీస్ అయి అదే దీక్ష వాళ్ళే పాడాలా, మనం నేర్చుకోవాలా మాతాజీ? వైష్ణవ్ గీతాలు ఇప్పుడు మా ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా ఎవరైనా మాతాజీ? పడచ్చు మాతాజీ. అంటే ప్రభుజీ పాడుతూ ఉంటారు కదా మాతాజీ, ఆ వాటికి ఏమి కీర్తన్స్ పెట్టారు స్టాండర్డ్స్ కదా. లేవు, స్టాండర్డ్స్ ఏం లేవు లేవు. మాతాజీ. ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. చిన్న ఓకే. డౌట్. ఓకే హరే హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే నమస్తే. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సారీ మాతాజీ, మీరు చాలాసేపటి నుండి హ్యాండ్ రైజ్ చేశారు. సంహో ఆ, వేరే వాళ్ళ క్వశ్చన్స్ అడగడంలో అట్లా అట్లా అయిపోయింది. లేదు మాతాజీ, అవి కూడా యూస్ఫుల్లే కదా, వింటున్నాను నేను. ఓకే, షూర్, మా చెప్పండి. అంటే కొంచెం చదువు రాలేని వాళ్ళకి బుక్స్ అయ్యి చదవరు కదా, వాళ్ళకి గా చెప్పాలి అంటే కృష్ణుడి గురించి అది మనం చెప్తున్నా వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది మాతాజీ. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటారు? వాళ్ళు ఒకవేళ వినగలిగినట్లయితే ప్రభుజీ వాళ్ళ క్లాసెస్ కానీ అట్లా వాళ్ళని జాయిన్ చేయించండి. సో వాళ్ళు ఆ, చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం అంటే ఇప్పుడిప్పుడే మనం సాధన చేస్తున్నాం కాబట్టి మనం చెప్తే అంతగా ఆ, రుచి అనిపించకపోవచ్చు, అంతగా వినకపోవచ్చు. అండ్ మోరోవర్ మనకు తెలిసిన వాళ్ళు మన మాట అసలే వినాలనుకోరు. సో ఇప్పుడు మనకి ప్రభుజీ క్లాసెస్, గోవర్ధన్ ప్రభుజీ ఎస్జిఆర్ క్లాసెస్ జరిగాయి, రిషికేష్ ప్రభుజీ క్లాసెస్ కానీ, గంగాపాల ప్రభుజీ క్లాసెస్ కానీ, అట్లా మీరు వాటికి వాళ్ళని కనెక్ట్ చేయండి మాతాజీ. సో వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతారు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో జపం చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఇంకా మనకన్నా కూడా సీరియస్నెస్ గా ఉంటారు, సిన్సియర్ గా ఉంటారు కాబట్టి, సేవ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నోటికి ఆ పవర్ ఉంటుంది మాతాజీ. ఓకే మాతాజీ. సో హరే కృష్ణ. బుక్స్ చదవలేని వాళ్ళకి మనం ఎవరైతే చెప్పగలరో వాళ్ళతో చెప్పించాలి. వాళ్ళు వినగలిగినట్లయితే మన క్లాసెస్ కి వాళ్ళని జాయిన్ చేయించండి. సరే మాతాజీ. షూర్ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను షాప్ లో ఉండి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా చేసినా వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ రిటర్న్ ఏదో అనడం చేయడం అలా జరుగుతుంది మాతాజీ. భక్తిలో ఏదన్నా పొరపాటు చేయడం వలన దేని వల్ల అంటే షాప్ లో ఉండి డబ్బులు ఇచ్చాను అంటే అదే బాకీ ఇవ్వడం అన్నట్టు మాతాజీ. ఓకే, మీకు అవి నోట్ చేసుకోరా? చేసుకుంటాను కానీ మాతాజీ, ఒక అతను అయితే 17 years అవుతుంది, మ్మ్. 12,000 ఇవ్వాలి, అడిగినప్పుడల్లా ఇస్తా 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 అని ఏదైనా మ్మ్. నేను భక్తిలో ఏదైనా పొరపాటు చేయడం వలన దేని వల్ల మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఓ మాట అనడం మాతాజీ తీసుకొని కూడా. ఓకే, అంటే ఇది భక్తిలో పొరపాటు చేయడం వల్ల ఇలా కాదు మాతాజీ. బట్ ఏంటంటే కొందరు మనుషులు అట్లా ఉంటారు మాతాజీ. సో భగవంతుడికి ప్రే చేయండి, నేను చేయగలిగింది చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇవ్వడం లేదు అని. ఒకవేళ భగవంతుడు మీకు అది రావాలి అనుకుంటే వాళ్ళ ద్వారా కాకుండా వేరే రూపంలో అయినా ఇప్పించవచ్చు. సో అట్లాంటి వాళ్ళని మళ్ళీ నమ్మి మళ్ళీ ఇవ్వాలి అని చెప్పి మీరు అనుకోవద్దు. సో జాగ్రత్త పడాలి మీరు. సో ఒకసారి మోసపోయినప్పుడు నెక్స్ట్ టైం మనం జాగ్రత్త పడాలి కదా. సో ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది మీకు అంచనా వేయగలగాలి. ఇది భక్తితో లోపం వల్ల ఇలా జరుగుతుంది అని అసలు దానికి దీనికి సంబంధం ఏం లేదు మాతాజీ. భక్తిలో మళ్ళీ లోపం ఒకసారి అనేది భౌతికంగా మనకేవో నష్టాలు తెచ్చి పెడుతుంది అనేది ఉండదు మాతాజీ. భక్తి అలా ఎప్పుడు కూడా సరిగ్గా మనం భక్తి చేయలేదని భౌతికంగా ఇదైపోతాము అని అట్లుండదు మాతాజీ. భక్తి డిఫరెంట్ లెవెల్, టాప్ మోస్ట్ మాతాజీ. మనం ఇవాళ ఏదైనా అనుభవిస్తున్నామంటే మన కర్మ వల్లనే. మేబీ పూర్వజన్మలో మనం ఏమన్నా ఆయనకి 12,000 ఇచ్చి మనం తిరిగి తీసుకొని మనం ఇవ్వలేదేమో, ఇవాళ నేనది ఇట్లా దాన్ని ఫేస్ చేస్తున్నానేమో అని మన కర్మకి రిలేట్ అవుతుంది తప్ప భక్తికి కాదు మాతాజీ. అదే కర్మ వల్ల అలా జరుగుతుందా అని తెలుసు. కర్మ వల్లే అయి ఉండొచ్చు మాతాజీ, అంతే. ఇంకా వేరే రీజన్ అయితే ఇంకేం లేదు కదా. సో ఒకవేళ ఆ, మీకు అది 12,000 అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్, అది మీకు ఆ, మంచి కాజ్ కి యూజ్ అవుతుంది అని కృష్ణ తలిచారనుకోండి, కృష్ణ మీకు
ఏదో విధంగా ఆయనతో కానీ వేరే వాళ్ళతో కానీ అది ఇప్పించేలాగా చూస్తారనమాట. సో మళ్ళీ ఇంకోసారి అట్లాంటి పొరపాటు అనేది చేయకండి. ఇంకా 1 టైం కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. తీసుకున్నాక నెక్స్ట్ టైం కనిపించరు మాతాజీ, అసలు ఇంకా రారు కూడా. ఎస్ మాతాజీ. 20 years అవుతుందే దాదాపు మాతాజీ. ఇంకేమనడానికి రావట్లేదు మాతాజీ, అసలు ఇంకా కోప్పడడం చేయడం, ఇంకా క్యాజువల్ గా అడగడం ఏమైంది ఏమైంది అంటే ఇప్పుడు అని అట్లా జరుపుతూనే ఉంటున్నారు. ఎస్ మాతాజీ. సో మీరు అంటే దీనికి భక్తికి సంబంధం అయితే ఏముండదు మాతాజీ. మన కర్మ ప్రకారం మనం ఇదవుతున్నాం. భక్తిలో సరిగ్గా చేయలేదని ఎవరో మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఉండదు. నాకు డౌట్ వచ్చి అడిగాను మాతాజీ. ఓకే, పర్లేదు మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇది గోవర్ధన ప్రభుజీకి నేను నెంబర్లు పంపించాను, అది యాడ్ చేయలేదు గ్రూప్ లో. వాళ్ళు క్లాస్ వింటా అని అంటారు డైలీ. వాళ్ళకు నేను లింక్ పంపించినా కూడా రావట్లేదంట. అవునా? ఓకే, నాకు పంపిస్తారా ఒకసారి నెంబర్స్, నేను యాడ్ చేస్తాను. పంపిస్తాను. ఓకే, నాకు పంపించండి, నేను యాడ్ చేస్తాను. ప్రభుజీ బిజీగా ఉండి కుదరలేదేమో. సరే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్ అండి, మా అమ్మాయి గురించి అడగడానికని ఫోన్ మాట్లాడుతున్నాను. పాపకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ చేసాము. అబ్బాయి లవ్ మ్యారేజ్, అంటే మా క్యాస్ట్ వాళ్ళే, మేము బ్రాహ్మిన్స్. అబ్బాయి వాళ్ళు సరే బాగున్నారు అని చెప్పేసి పెళ్లి చేసాము కానీ ఒక్క రోజు కూడా వాళ్ళు బాగున్నది లేదు. ఎప్పుడు చూసినా గొడవలు. మా అమ్మాయి ఏమో సౌదీలో క్యాబిన్ క్రూగా వర్క్ చేస్తుంది, ఆ అబ్బాయి ఏమో కెనడాలో చదువుకోవడానికి. మా అమ్మాయి మొత్తం ఫుల్ సపోర్ట్ గా ఉండి తన జీవితం బాగుంటుంది అనేసి మొత్తం అన్ని చేసింది మాతాజీ. అయినా కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు. మళ్ళీ ఏంటంటే ఎప్పుడు చూసినా అమ్మాయికి ఏదో ఒక బాధ దాన్ని పెట్టేస్తుంది, టార్చర్ పెట్టేస్తున్నాడు దాన్ని. ఇద్దరు కలిసి ఉండట్లేదు. ఇప్పుడు 1 year నుంచి మేము కోర్టు కూడా అప్పీలే, ఇంకా మాకు అవసరం లేదు మీరని చెప్పేశాము. కానీ అబ్బాయి ఇప్పుడు మాకు కావాల్సింది, నేను ఇన్ని రోజు తప్పులు చేశాను, నాకు ఇప్పుడు ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను, మీ పాపని పంపించండి అని చెప్పి మాతో మాట్లాడలేదు. దాంతోటే మాట్లాడుతుంది, దాంతోటే చార్జ్ చేస్తుంది. కానీ దాని మనసు మాత్రం విరిగిపోయింది. అబ్బాయి అన్నిటికీ అలవాటు పడిపోయినాడంట. అంటే ఇంకా మనం ఏం చెప్పాలంటే మంచి అనేది మంచి 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 పిల్లోడు, అట్లానే చూసి చేసే మ్యారేజ్. కానీ తర్వాత ఏమైందో ఏమో, అలవాట్లు, ఫ్రెండ్స్, అట్లా అమ్మాయికి మొత్తం మనసు విరిగిపోయింది ఆ అబ్బాయి అంటే. ఒకప్పుడు వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు బాగా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వచ్చి మాట్లాడి సరే మన క్యాస్ట్ వాళ్ళే కదా, వాళ్ళ కొన్ని లేకపోయింది, మనకుంది కదా ఏదో ఒకటి అని ఇద్దరు బాగుంటారని చేసి. మా హస్బెండ్ లేడు మేడం, నేను చిన్నప్పటి నుంచి. బాధపడకండి, చెప్పండి. మా హస్బెండ్ 30 years అప్పుడు చనిపోయాడు. నాకు 25 years, ముగ్గురు పిల్లల్ని వాళ్ళని ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు చేసి అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేసి అన్ని చేసేసాను. కానీ ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా అయిపోయింది. పొద్దున్న లేసి ఇదే చింతన, నాకు ఇంకేమీ లేదు. ఇంకా వీళ్ళ జీవితం ఎలా బాగుపడుతుంది, ఏమవుతుంది. ఇప్పుడు 35 years, ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు పిల్లలు కనాలి, వీళ్ళు ఎప్పుడు జీవితం ముందుకు వెళ్తుంది అనే ఆలోచనలో ఉన్నాను. ఆ అమ్మాయి ఏమో అక్కడ సౌదీలో ఉంది, క్యాబిన్ క్రూగా వర్క్ చేస్తుంటాను. రమ్మంటే నేను రాను, వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటది. ఇది ఎందుకంటే ఈ అబ్బాయి బాగా సతాయిస్తాడు. ఇప్పుడు సతాయించట్లేదు, అప్పుడు బాగా చేశాడు. ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను అంటాడు. ఎందుకంటే మేము కోర్టుకి వెళ్ళిపోయాము. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోయి మాకు అవసరం లేదు మీరు అని చెప్పి, లేదు మాతో వచ్చి మాట్లాడితే మేము ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి పంపిద్దాం అనుకున్నాం. కానీ అబ్బాయి అలవాట్లు ఇప్పుడు అన్ని నన్ను అనుకున్నాను, నేను అన్ని మంచిగా ఉన్నాను ఆంటీ అని అంటాడు. కానీ ఒకరోజు ఇంటికి రాడు, మాట్లాడాడు, ఎవరితో మాట్లాడు, దాంతో కనెక్ట్ అవుతాడు. అది కూడా మొత్తం బ్లాక్ చేసేసింది నెంబర్. అబ్బాయితో మాట్లాడలేదు అసలు. దానికి ఏంటంటే ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అక్కడ జాబ్ చేస్తుంది, వస్తుంది, మంత్లీ 5 days ఆఫ్స్ ఉంటాయి. అలా వచ్చి అలా వెళ్ళిపోయి ఏదో దీర్ఘ ఆలోచనలు ఉండి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి మమ్మీ ఎలా నువ్వు చిన్నప్పటి నుంచి మాకు ఏది లేదనుకుంటా చేసావు, ఇప్పుడు మా జీవితం ఇలా అయిపోయింది ఏంటి మమ్మీ అని బాధపడుతుంటా. నేను బాధపడుతుంటా, అందరం ఇంటిల్లో బాధపడుతున్నాం. దీనికి సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు. దీని జీవితం ఎలా బాగుపడుతుంది అనేది అర్థం కావట్లేదు. మీరు
నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. మీ అమ్మాయి వచ్చినప్పుడు అబ్బాయిని కూడా ఇంటికి పిలిపించి అసలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పటిదాకా చూసుకుంది ఇప్పుడు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మీరు, మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి. కుదిరితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మీరందరూ కలిసి ఒక చోట కూర్చొని ఇప్పటిదాకా ఇలా చేసి ఇప్పటిదాకా ఇంత సతాయించిన మీరు ఏ నమ్మకంతో తనని బాగా చూసుకుంటాను అని చెప్పి మీరు ఇది చేస్తున్నారు, మాకు ఏం నమ్మకం, ఏం హోప్ ఉంటుంది చెప్పండి. ఇప్పటిదాకా ఇన్ని అలవాట్లు చేసి ఇంత టార్చర్ చేసిన మీరు ఇప్పుడు కోర్టుకి వెళ్ళాక ఇలా చేస్తున్నారంటే ఏమని తీసుకోవాలి దీని గురించి. సో మీరందరూ కూర్చొని మాట్లాడాలి మాతాజీ. మీ అమ్మాయి ఎప్పుడో 5 days వస్తుంది, బాధపడుతుంది, వెళ్తుంది, మళ్ళీ ఆ అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడుతున్నారు అంటున్నారు, కానీ దీనికి ఏదో ఒక రోజు మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి కదా. సో ఫర్ దట్ మీరేం చేయాలంటే మీ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయిని పిలిపించండి మీ ఇంటికి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కాదు కదా, మీ ఫ్యామిలీస్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, ఆ అబ్బాయిని, మీ అమ్మాయిని, మీరు, మీ మీ వేరే పిల్లలు అందరూ కూడా కలిసి కూర్చొని ఇదే సిచ్యువేషన్, ఇంతకాలం ఇట్లా జరిగింది, ఏ నమ్మకంతో మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అనుకుంటున్నారు, ఫస్ట్ ఆ డిస్కషన్ అనేది చేయండి మాతాజీ. చేసినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ నుండి వచ్చే మాటలతో కానీ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించాలి మాతాజీ. ఫస్ట్ అయితే ఆ మీటింగ్ అయితే పెట్టండి. మీ 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 అమ్మాయి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్నది ఆలోచించుకొని అందరూ కలిసి కూర్చొని మాట్లాడండి. మాట్లాడుకున్నాక మీకు ఇంకా స్టిల్ అసలు హోపే లేదు, వీళ్ళంతా నటిస్తున్నారు, తన డబ్బుల కోసం ఆశిస్తున్నారు అన్న ఇది మీకు అనిపించింది అనుకోండి, దెన్ యూ డిసైడ్. లేదు, కొంచెం మార్పు కనిపిస్తుంది, నిజంగానే చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతున్నాడు అని మీకు అనిపించింది అనుకోండి, దెన్ యూ టేక్ వన్ మోర్ ఛాన్స్. మీ అమ్మాయి ఇంకొంచెం మళ్ళీ ఆలోచించవచ్చు. సో ఏదైనా కానీ మనం డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ మీరు మీట్ అవ్వాలి మాతాజీ. అందరూ కలిసి మీట్ అయ్యి మీ అమ్మాయి మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మాత్రమే కాదు, మీరు, మీ పిల్లలు, మీ అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి కూర్చొని జరిగింది ఏంటి, ఏం జరగాలనుకుంటున్నారు, ఎందుకు ఇలా ఇవాళ ఇలా మార్చి ఇలా చూసుకుంటానని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఒకప్పుడు మీరు ఎందుకు అలా చేశారు అన్ని మాట్లాడండి. మాట్లాడి దానికి తగ్గట్టుగా తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించాలి మాతాజీ. మేము ఇప్పటికీ మేము దాదాపుగా 3 years నుంచి మేము కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నాం మాతాజీ. కానీ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, మాతో మాట్లాడలేదు. అమ్మాయి ఇచ్చినప్పుడు మాత్రం అబ్బాయి బయట 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 షాపింగ్ మాల్లో, సినిమా హాల్ అక్కడిక్కడ కలుస్తాడు, మాట్లాడతాడు తప్పితే ఇంట్లో కాలు పెట్టాడు, ఇంటికి రాడు, మాట్లాడు. మరి ఎంత మంచిగా ఉండి మేము దగ్గరుండి పెళ్లి చేసిన అన్ని ఖర్చులు మేము పెట్టుకొని పెళ్లి చేసినప్పుడు మా అమ్మాయిని మంచిగా చూసుకోవాలి కదా. అది లేకుండా అన్ని అలవాట్లు పెట్టుకొని అది చేసుకొని ఇది చేసుకొని దాని మనసు విరిచేసి ఇప్పుడు ఒక అబ్బాయి వేరే అమ్మాయితో తిరుగుతున్నా అంటే దాని మనసు ఎంత బాధపడుతుంది. అది సో ఎంత మీకు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్తున్నారు, వేరే లీగల్ రిలేషన్స్ ఉన్నాయంటున్నారు, చాలా టార్చర్ చేస్తారంటున్నారు. సో ఒకవేళ అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడి లేదు నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అది ఇది అన్నాడు అనుకోండి, చెప్పమనండి మీ అమ్మాయిని. సరే, నువ్వు మంచిగా చూసుకుంటావో లేదో నాకు నమ్మకం కలగాలి కదా, ఫస్ట్ అయితే ఇంటికి రండి, నువ్వు మీ పేరెంట్స్ అందరూ రండి, అందరం కూర్చొని మాట్లాడదాము, మాట్లాడాక ఏం చేయాలో డిసైడ్ చేద్దాము అని మీ అమ్మాయిని చెప్పమనండి. వాళ్ళు వచ్చి మాట్లాడాక దెన్ వీ కెన్ థింక్ ఆన్ ఇట్, మనం ఆలోచించవచ్చు మాతాజీ. సో రావట్లేదు నేను రాను మీ ఇంటికి అంటే కుదరదు కదా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కూర్చొని దానికి సొల్యూషన్ అనేది వెతకాలి. సో అట్లా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు ఏ నమ్మకంతో మనం ఉంటాం చెప్పండి. ఫస్ట్ అయితే రమ్మనండి. రావడానికి కూడా ఆలోచిస్తున్నారు అనుకోండి, దెన్ అక్కడే మనం రూల్ అవుట్ చేసేయచ్చు. ఏమి ప్రాబ్లం ఏముంది, నిజంగా చూసుకునే వ్యక్తి రావాలి. తప్పు చేశాను అని ఫీల్ అయిన వ్యక్తి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా అడుగుతున్నప్పుడు ఛాన్స్ ఇస్తారు. అసలు మొహం చూపించడానికే కష్టంగా లేదు 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 నేను రాను మనం బయట కలుద్దాం అంటే ఇదేమి ఇది కాదు కదా. ఫ్యామిలీస్ అన్ని ముందుకొచ్చి పెళ్లి చేసింది కదా, అట్లా కుదరదు కదా. సో మీ అమ్మాయిని చెప్పమనండి. సరే నువ్వు చెప్తున్నావు ఇదంతా, ఫస్ట్ నువ్వు మీ పేరెంట్స్ అందరూ మా ఇంటికి రండి, మా ఇంట్లో కూర్చొని మాట్లాడదాము, ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామని చెప్పి చెప్పండి. తర్వాత ఇప్పుడు కోర్టుకు వెళ్తే కూడా మాతాజీ ఆ అబ్బాయి ఒకటే వస్తాడు, అది కనపడితే దాంతో మాట్లాడాలి ట్రై చేస్తాడు. కానీ మా బాబు వెళ్తాడు, నాకంటే ఆఫీస్ ఉంటే నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, ఆ టైంలో వెళ్ళలేను నేను కోర్టుకి. ఆ టైంలో కూడా బాబు కనపడితే కనీసం నేను ఇలా తప్పు చేశాను, నేను మీ చెల్లిని బాగా చూసుకుంటాను అని చెప్పి వాడితో మాట్లాడు, నాతోటి మాట్లాడు, ఫోన్ చేయడు. మరి ఇట్లా ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు నా అమ్మాయిని ఏ విధంగా నీ ఇంటికి పంపించాలా, ఇవన్నీ ఆలోచించడానికి మేము కోర్టుకి వెళ్ళిపోయాము. ఇక ఇప్పుడు సెషన్స్ నడుస్తున్నాయి, కానీ అమ్మాయి సౌదీలో వర్క్ చేస్తుంది కనుక అదే మా బాబీ వెళ్ళి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కోర్టుకు అటెండ్ అవుతుంటాను అన్నట్టు. మా అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి వెళ్తుంది అన్నట్టు. ఇది ముందు వరకు ఎంతవరకు వెళ్తుందో, దీని జీవితం ఎలా బాగుపడుతుందో ఏదో మాకేం అర్థం కావట్లేదు మాతాజీ. అది ఫస్ట్ అయితే అది చేయండి మాతాజీ. ఫస్ట్ అయితే అతన్ని రమ్మనండి,
వచ్చి కలవమనండి, మాట్లాడండి, మీకున్న క్వశ్చన్స్ అన్ని అడగండి, క్లారిటీ ఇస్తున్నాడా లేదా చూడండి. దాని తర్వాత మీరు ఆలోచించండి మాతాజీ. ఫస్ట్ ఆ స్టెప్ అయితే తీసుకోకుండానే మనం ఇట్లానే ఆలోచించామనుకోండి ఏది ముందుకు కదలదు కదా. ఫస్ట్ ఆ స్టెప్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలి అనేది. మా పెద్ద పాప ఏం చేసిందంటే, నేను ఇట్లా కృష్ణది ఇంగ్లీష్ లో చెప్తున్నారని చెప్పి, మా పాప యుఎస్ లో ఉంటుంది పెద్ద పాప. ఆ పాప నేను విన్న ఈ క్లాస్ బాగుంది, నువ్వు కూడా అటెండ్ అవ్వు, నీకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అనేసి మా పాప చెప్తే, అది ఇంగ్లీష్ లో చెప్తున్నారు, అది వేరే ప్రభుజీ ఎవరో తెలియదు నాకు. అది కొంచెం విన్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతుంది, కాకుంటే నా జీవితం ఇలా అయిపోయింది అనేది ఇక బాధపడుతుంది, బాగా బాధపడుతుంది అలాగా. ఇంకా క్లాసెస్ వింటే నువ్వు ఇంకా పూర్తిగా సెట్ అవుతావు, మొత్తం వాని మీద మొత్తం నీకు వెళ్ళిపోతుంది, ఈలోకి ఏదో ఒకటి అయిపోతుంది, తర్వాత నెక్స్ట్ లైఫ్ ఏంటని మనం ఆలోచిద్దాం, అందరం ఉన్నాం కదా అని చెప్పి ఇక ధైర్యం చెప్తున్నాం అలాగా. మాతాజీ ఫస్ట్ మన చేతిలో ఉన్నది మనం చేయాలి మాతాజీ. ఏదైనా కానీ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా కానీ మన చేతిలో ఉన్నది మనం చేస్తూ ఉండాలి, కృష్ణ పైన ఆధారపడుతూ ఉండాలి. మీరు చెప్పిన ప్రాబ్లం కి ఫస్ట్ మీరు మీట్ అవ్వండి, దెన్ మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఆ తర్వాత మీకు ఏం చేయాలి అనేది క్లారిటీ వస్తుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ కృష్ణ. నాగమాల మాతాజీ. మాతాజీది లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నాగమల్ల మాతాజీది 8 అయిపోయింది కాబట్టి. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. అంటే నేను బేసిక్ గా కొత్త కాబట్టి అడుగుతున్నా, అందరికి తెలిసే ఉంటదేమో. మామూలుగా మనం జపా చేసేటప్పుడు ఈ చూపుడు వేలు పట్టుకోవద్దు అనేసి అంటారు కదా, దీని గురించి మాతాజీ అది? జనరల్ గా ఎవరినైనా నిందించాలనుకోండి, నీ వల్లే జరిగింది, నువ్వే ఇలా చేస్తావు, నువ్వే కారణం, ఏ వేలు చూపిస్తాం, ఈ వేలు చూపించాం, ఈ వేలు చూపించాం, ఈ వేలు చూపించాం, ఈ వేలు చూపించాం, ఇదే చూపిస్తాం కదా. సో జనరల్ గా చూపుడు వేలు ఏంటంటే ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపించే వేలు కాబట్టి ఈ వేలుతో జపమాల పట్టుకోవద్దు అంటారు అనమాట. అందుకని ఈ వేలుని బయట పెట్టి జపమాల ఈ వేలతో పట్టుకొని చేస్తాం మనం. ఓకే. మళ్ళీ మాల ఉన్నది కూడా అందరూ మెడకే తగిలించుకొని ఉంటారు కదా బ్యాగ్, చేతిలో ఎందుకు తగిలించుకోరు అట్లా? అంటే నేల మీద పెట్టుకుంటాం మాతాజీ. నేల మీద పెట్టద్దనా? అంటే జనరల్ గా పెట్టరు మాతాజీ, మాల పవిత్రమైంది కాబట్టి అలా నేల మీద పెట్టరు. ఎక్కడైనా పైన అట్లా పెట్టుకుంటారు, ఒక చోట ర్యాక్ లోనో అట్లా పెట్టుకుంటారు. అలా నేల మీద అయితే పెట్టరు, పవిత్రమైంది కదా, మనం భగవన్ నామాలు చెప్తున్నాం కాబట్టి అలా పెట్టరు అనమాట కింద. బెస్ట్ ఏంటంటే ఇంకా మెడలో తగిలించుకున్నాం అనుకోండి, మనం పట్టుకోవాలి అదంతా ఉండదు కదా, చేతితో ఇంకేవో పనులు చేస్తుంటాం కాబట్టి మెడలో ఉంటే టైం దొరికినప్పుడల్లా అలా లోపలికి చేయబెట్టేసి మనం జపం చేసేయచ్చు అని చెప్పి ఈజీగా హ్యాండీగా అలా మెడలో వేసుకుంటారు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ నాకు క్వశ్చన్ కాదు, నిజంగా యాడ్సప్ మాతాజీ, మీరు చిన్న వాళ్ళైనా నిజంగా పాదాలకు దండం పెట్టాలనిపించింది నాకు. మాతాజీకి చక్కటి సలహా ఇచ్చారు. నిజంగా మాతాజీ అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు మాతాజీ, నేను కూడా చాలా చూస్తున్నాను కదా, మంచి సలహా ఇచ్చారు మాతాజీ. నిజంగానే 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజైతే క్లాస్ కన్నా ఎంత అందరికి డౌట్లని ఎంత చక్కగా వివరించారో తెలీదు. ఎలాగంటే ఇంట్లో సొంత వ్యక్తిలా స్పందించారు. చాలా 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 బాగుంది మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఎందుకన్నా ఏం మాట్లాడలేదు, చాలా థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, క్వశ్చన్ ఉందా? లేదు మాతాజీ. ఓకే ఫైన్. ఓకే, ఇందాక అడిగాను కదా, దాన్ని పెట్టడం మర్చిపోయాను. అవును, ఓకే ఓకే ఫైన్ మాతాజీ. ఓకే, రేపటి క్లాస్ లో మనం రేపు నేనే తీసుకుంటాను, శ్లోకాస్ అనేవి కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీరు అన్నట్లు మనం ఏం చేద్దామంటే, ఇవాళ ఆల్రెడీ మనకి ఈ వీక్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయిపోయింది కాబట్టి, నేను లాస్ట్ టైం మీరు ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకున్నప్పుడు అన్నారు కదా వీక్లీ ఒక క్లాస్ ఇలా పెడితే బాగుంటుంది అని. సో నెక్స్ట్ వెడ్నెస్డే నుండి ఏం చేద్దామంటే, నేను ఒక శ్లోకానే తీసుకొని కొంచెం ఎక్కువ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో మనకి శ్లోకాపాటికి శ్లోకా నడుస్తూ ఉంటుంది. ఆ వీక్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా కానీ వెడ్నెస్డే క్లాస్ రోజు మీరు క్లారిఫికేషన్ కోసం అడగచ్చు అనమాట. ఓకేనా, క్లియరా? ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వంచ కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much माताजी and ప్రభుజీ. Thank you so much माताजी. హరే కృష్ణ ధన్యవాదాలు మాతాజీ.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, అందరి సందేహాలు మనసు రిలాక్స్ ఇచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ కృష్ణ. మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.